నిన్న లాస్ట్‌లో ఏం చూసాం? లాస్ట్‌లో లాస్ట్ కాన్సెప్ట్ ఏం చూసాం? అన్‌లిమిటెడ్ లయబిలిటీ. ఓకే. అన్‌లిమిటెడ్ లయబిలిటీ ఇన్ కేస్ ఆఫ్ పార్ట్నర్‌షిప్ ఫర్మ్. ఇనీషియల్లీ ఇట్ ఈస్ లిమిటెడ్. బట్ ఇఫ్ వన్ పార్ట్నర్ అబ్స్కాండ్స్, ఒక పార్ట్నర్ వెళ్ళిపోయాడనుకోండి, ఆల్ ద రిమైనింగ్ పార్ట్నర్స్ ఆర్ జాయింట్‌లీ అండ్ సెవరల్లీ లయబుల్. ఇది ఏ కేసు? పార్ట్నర్‌షిప్ కేసు. నౌ కంపెనీ కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. సో కంపెనీలో షేర్ క్యాపిటల్ ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు? అంటే క్యాపిటల్. కంపెనీలో షేర్ క్యాపిటల్‌ని ఎందుకు పిలుస్తాం? సో ఆల్ దీస్ డీటెయిల్స్ వి విల్ సీ. ఇంకా రేపు కూడా ఏం చేస్తాం, దీని మీద బేసిక్స్, కంపెనీ బేసిక్స్ అవుతాయి. ఆ తర్వాత నేను ఏం చేస్తానంటే చాప్టర్ నెంబర్ 2 చెప్పను. బేసిక్స్ అన్ని అయిపోయిన తర్వాత అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్కి వెళ్తాం. చాప్టర్ నెంబర్ 2 అదే సీక్వెన్స్ లో వెళ్ళాలని ఏం లేదు. ఐ మే స్టార్ట్ చాప్టర్ నెంబర్ 4 ఆల్సో, ఆర్ చాప్టర్ నెంబర్ 7 ఆల్సో. అవి కొంచెం పెద్దవి, అవి కూడా కవర్ చేయొచ్చు. ఓకే, ఖచ్చితంగా 1 అయిపోయిన తర్వాత 2కే వెళ్ళాలని అలా ఏం రూల్ లేదు, సంబంధం ఏం లేదు. ఓకే, చూద్దాం. ఫస్ట్ బేసిక్స్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత మనం ఏ చాప్టర్కి వెళ్ళినా దెర్ ఇస్ నో ప్రాబ్లం, రైట్? సో ఇప్పుడు ఇమాజిన్ వీ జస్ట్ వాంట్ టు ఫార్మ్ అ కంపెనీని ఫామ్ చేద్దాం అనుకుందాం. సో కంపెనీకి ఒక పేరు పెడదాం, రవి ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ పెడదాం. నిన్న కూడా ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు వి ఆల్ స్టార్టెడ్ విత్ ఇటువైపు ఏం రాశాను? సోర్స్ ఆఫ్ ఫండ్స్. దిస్ సైడ్ ఎస్, అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్ రాశాను. సార్ దీన్ని సోర్స్ ఆఫ్ ఫండ్స్ అంటే మనకి ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయని, అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్ అంటే మనం ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టామని, అంతే కదా? సోర్స్ ఆఫ్ ఫండ్స్ లో లెట్ మీ రైట్, ఎస్టర్డే వీ హ్యావ్ టేకెన్ క్యాపిటల్ అని తీసుకున్నా, అది ప్రొప్రైటర్స్ క్యాపిటల్, అంతే కదా? లేదా పార్ట్నర్షిప్ ఫామ్ అయితే పార్ట్నర్స్ క్యాపిటల్, అంతేనా? ఇప్పుడు కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇఫ్ యూ వాంట్ టు కాల్ క్యాపిటల్, ఇట్ ఈస్ నాట్ క్యాపిటల్ ఇట్ సెల్ఫ్. దాని పేరేంటి సార్ అంటే షేర్ క్యాపిటల్. సార్ టోటల్ క్యాపిటల్ ఒక 1 crore అనుకుందాం, టోటల్ క్యాపిటల్. దాన్ని ఆ 1 crore ని ఒకడే ఇన్వెస్ట్ చేయడు, మల్టిపుల్ పీపుల్ ఇన్వెస్ట్ చేస్తారు. సార్ ఎంతమంది ఇన్వెస్ట్ చేయాలి సార్ అంటే, ఒక ఒక పబ్లిక్ కంపెనీ అయితే, అంటే ఒక కంపెనీలో 2 టైప్స్ ఉంటాయి, ప్రైవేట్ కంపెనీ, పబ్లిక్ కంపెనీ. ఒక పబ్లిక్ కంపెనీ అయితే అన్లిమిటెడ్ షేర్ హోల్డర్స్ ఉండొచ్చు, అంటే అన్లిమిటెడ్ పీపుల్ కెన్ ఇన్వెస్ట్ ఇన్ దిస్ కంపెనీ. అయితే ఆ కంపెనీకి ఇప్పుడు ప్రెసెంట్ కావాల్సింది 1 crore అట, 1 crore. ఆ 1 crore ని వాళ్ళు ఏం చేస్తారు సార్ అంటే, దిస్ ఈజ్ ఎంటైర్ క్యాపిటల్ ఆఫ్ ద కంపెనీ, దిస్ ఈజ్ నీడెడ్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్. దీని పేరేంటి? ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్. సార్ మొత్తం ఆ కంపెనీ టోటల్ ఎంత కలెక్ట్ చేయగలదు? 1 crore జనాల దగ్గర నుంచి కలెక్ట్ చేయొచ్చట. అయితే జనాల దగ్గర నుంచి కలెక్ట్ చేయడం అంటే దాని మీనింగ్ ఎంటైర్ ఒకటిది కాదు కదా, అందరూ డివైడ్ చేసుకుంటారు. సో ఫస్ట్ దీన్ని ఏం చేస్తారంటే ఎన్ నెంబర్ ఆఫ్ షేర్స్ కింద ఇట్ విల్ బి డివైడెడ్. టోటల్ చాలా షేర్స్ కింద. షేర్ అంటే ఏంటి? డివిజన్. షేర్ అంటే దాని మీనింగ్ ఏంటి సార్? దిస్ ఈస్ ద క్లాస్ రూమ్, ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. అంటే దాన్ని డివైడ్ చేస్తే సరిపోతే టోటల్ ఎంతమంది? 50 అనుకుంది టోటల్. డివైడ్ చేస్తే ఇండివిజువల్ గా దాని మీనింగ్ ఏంటి సార్? ఒక్కొక్కటి కలిపితే కదా 50 అయింది. అంటే 1 person ఈజ్ అన్ ఇండివిజువల్ షేర్, అంతేనా? ఈ క్లాస్ లో మొత్తం 50 ఉన్నారనుకోండి, అందులో ఒక్కొక్కడిని కలిపితే కదా 50 అయ్యారు. సో ఈచ్ స్మాలెస్ట్ డివిజన్ ఏంటి అసలు? స్మాలెస్ట్ డివిజన్ ఇందులో టోటల్ 50లో వాట్ ఈస్ ద స్మాలెస్ట్ డివిజన్ అని అడిగాను అనుకోండి, 1 person, అంతేనా? 1 person. ఈ 1 person అలా 50 టైమ్స్ యాడ్ చేశాను అనుకోండి, ఏమవుద్ది? టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ రూమ్ వస్తుంది, అంతేనా? సిమిలర్ గా మొత్తం అంతా కలిపితే 1 crore అట. దాన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ కింద డివైడ్ చేస్తాను అనుకోండి, ఈచ్ స్మాలెస్ట్ పార్ట్ ఈస్ కాల్డ్ యాజ్ షేర్. స్మాలెస్ట్ పార్ట్ ఏమని పిలుస్తామట? షేర్. ఓకే, సో టోటల్ ఎంత? 1 crore. ఇందులో స్మాలెస్ట్ పార్ట్ దీన్ని డివైడ్ అయిందట. సో ఇమాజిన్ ఏ కేస్ వేర్ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ ఎన్ని పార్ట్స్ కింద డివైడ్ అయింది అనుకుందాం. ఇమాజిన్ 1 lakh. 1 crore డివైడెడ్ బై 1 lakh షేర్స్ కింద డివైడ్ అయిందట. అది 1 lakh షేర్స్. సార్ 1 crore అంటే ఎన్ని జీరోస్ సార్? 7. సరిపోయిందా? డివైడ్ బై 1 lakh. 1 lakh అంటే ఎన్ని జీరోస్ సార్? 5. సార్ ఈ 5 జీరోస్
ఇక్కడ 5 zeros క్యాన్సిల్ అయిపోయి. క్యాన్సిల్ అయిపోతే మిగిలిపోయింది ఏంటి? 100. అంటే ఒక్కొక్క షేర్ వాల్యూ ఎంత అంటే 100 రూపీస్. నంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని షేర్స్ కింద డివైడ్ అయింది? 1 lakh షేర్స్. ఒక్కొక్క షేర్ కి వాల్యూ ఎంత? 100. ఇవన్నీ కన్సాలిడేట్ చేస్తే టోటల్ షేర్ క్యాపిటల్ ఎంత అవుద్ది? 1 crore. క్లారిటీ వచ్చిందా లేదా? ఓకే, దిస్ ఈస్ ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్. సార్, ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ అంటే ఒక కంపెనీ జనాల దగ్గర నుంచి ఎంత కలెక్ట్ చేయొచ్చు మాక్సిమం అనేది అనమాట. మాక్సిమం ఎంత చేయొచ్చట? 1 crore. 1 crore కలెక్ట్ చేయడానికి ఎన్ని షేర్లు ఇష్యూ చేయొచ్చు? 1 lakh. ఒక్కొక్క షేర్ కి దానికి ఒక వాల్యూ పెట్టాం, దట్స్ కాల్డ్ ఫేస్ వాల్యూ. దాన్ని ఏమని పిలుస్తారు? ఫేస్ వాల్యూ. క్లారిటీ ఉందా లేదా? ఆ ఫేస్ వాల్యూ ఎంత ఎగ్జాంపుల్ లో? 100. అవునా సార్? ఈ ఈ ఈ నెంబర్ ఆఫ్ షేర్స్ 1 lakh అన్నాను కదా, 1 lakh. అది ఎంతమంది కొనొచ్చు సార్? ఆ షేర్స్ ని ఎంతమంది కొనొచ్చు సార్ అంటే అన్లిమిటెడ్. ఓకే, ఒక్కొక్క షేర్ ఒక్కొక్కడు కొనొచ్చు. అప్పుడు ఎంతమంది షేర్ హోల్డర్స్ అవుతారు? 1 lakh షేర్ హోల్డర్స్ అవుతారు. దేర్ ఇస్ నో లిమిట్. లేదా ఒక్కొక్కడు 25,000 షేర్స్ కొన్నారు, అప్పుడు ఎంతమంది అవుతారు? 4. ఓకే, a company can be created with 4 number of షేర్ హోల్డర్స్ ఆల్సో. నలుగురు కూడా ఓనర్స్ ఉండొచ్చు. అది ప్రైవేట్ కంపెనీ అని పిలుస్తారు దాన్ని. ఓకే, ఇంకా ఆ డివిజన్ కి నేను వెళ్ళలేదు. ప్రెసెంట్ నేను ఏం చేస్తానంటే, ఎంతమంది షేర్ హోల్డర్స్ ఉండొచ్చు అంటే అన్లిమిటెడ్ ఉండొచ్చు. సోల్ ప్రొప్రైటర్షిప్ కి ఎంతమంది ఉంటారు? పేరులోనే సోల్ ఉంది, ఒకళ్ళు. సార్, పార్ట్నర్షిప్ ఎంతమంది అవ్వచ్చు సార్? పార్ట్నర్షిప్ యాక్ట్ లో 50 100 ఎంత ఉంటది, అంతకు మించి ఎక్కువ పార్ట్నర్స్ నువ్వు పెట్టడానికి అవ్వదు. వేరేస్ వెన్ ఇట్ కమ్స్ టు ద కంపెనీ, ఓనర్స్ ఎంతమంది అవ్వచ్చు సార్ అంటే ఎంతమంది అయినా అవ్వచ్చట, అన్లిమిటెడ్. ఎంతమంది ఓనర్స్ అయినా ఉండొచ్చు. దిస్ ఈస్ ద స్పెషల్ ఫీచర్ ఆఫ్ ఎ కంపెనీ. ఓకే సార్, ఎంతమంది అయినా పెట్టుకోవచ్చు ఒక కంపెనీ అన్నప్పుడు లార్జ్ ఆర్గనైజేషన్స్ కి ఎక్కువ మనీ రిక్వైర్మెంట్ ఉంటుంది. సోల్ ప్రొప్రైటర్షిప్ కి మేబీ 1 crore రిక్వైర్మెంట్, పార్ట్నర్షిప్ ఫర్మ్ కి 5 crore రిక్వైర్మెంట్, ఒక కంపెనీకి 100 crore రిక్వైర్మెంట్. 100 crores ఒకటే పెట్టలేడు కదా, అలాంటప్పుడు సోల్ ప్రొప్రైటర్షిప్ పెట్టరు. పార్ట్నర్స్ కూడా 3 4 కలిపి ఒక 100 కోట్లు ఇన్వెస్ట్ చేయలేకపోవచ్చు. అలాంటప్పుడు ఏం ఇన్కార్పొరేట్ చేస్తారు? కంపెనీని ఇన్కార్పొరేట్ చేస్తారు, వేర్ యూ కెన్ టేక్ మనీ ఫ్రమ్ హౌ మెనీ పీపుల్? అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ దగ్గర నుంచి యూ కెన్ టేక్ మనీ. అంటే హ్యూజ్ ఆర్గనైజేషన్స్ when they want to operate, they form as a company. క్లారిటీ ఉందా లేదా? సార్, కంపెనీలో ఈ పాసిబిలిటీ ఉంది. హ్యూజ్ స్ట్రక్చర్ లో వెళ్ళొచ్చు కంపెనీ, ఎక్కువ మనీతో స్టార్ట్ చేయొచ్చు. ఓకే సార్, ఎక్కువ మనీ మాకు వచ్చు సార్, తక్కువ మనీ కానీ కంపెనీలో పెట్టాలనుకుంటున్నాం, అవుతుందా? తక్కువ మనీ, తక్కువ క్యాపిటలే. ఓకే, అలాంటప్పుడు కూడా కంపెనీ పెట్టొచ్చా అంటే అలా కూడా పాసిబిలిటీ ఉంటుందట. అంటే డిపెండింగ్ అపాన్ ద సైజ్ ఆఫ్ ద కంపెనీ, దేర్ ఆర్ 2 types. సైజ్ ఆఫ్ ద కంపెనీ ప్రకారం యూ కెన్ ఇన్కార్పొరేట్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ కంపెనీస్? 2 types. ఒకటి ఇట్ ఈస్ ప్రైవేట్ కంపెనీ, సెకండ్ వన్ ఇట్ ఈస్ వాట్? పబ్లిక్ కంపెనీ. సార్, కంపెనీ అంటే ఖచ్చితంగా చాలా పెద్దదై ఉండాలా? 100 crores 200 crores క్యాపిటల్ అయి ఉండాలా? అలా ఏం అయి ఉండాల్సిన అవసరం లేదు, కానీ అది కూడా పాసిబిలిటీ. అది కూడా ఏంటి? పాసిబిలిటీ. సార్, డిపెండింగ్ అపాన్ ద సైజ్ కంపెనీ ఎలా డివైడ్ చేయొచ్చు అని చెప్పాను? ప్రైవేట్ కంపెనీ అండ్ పబ్లిక్ కంపెనీ. ఈజీ ఓన్లీ, సింపులేనా సార్? ప్రైవేట్ కంపెనీ అని అన్నా, ప్రైవేట్ కంపెనీ. సార్, ప్రైవేట్ కంపెనీ అంటే దీనికి ఏమైనా స్పెషల్ ఫీచర్స్ ఉంటాయి? రెండు సేమేనా అంటే ఇక్కడ ఏమన్నారంటే, ప్రైవేట్ కంపెనీ మినిమం ఒక ప్రైవేట్ కంపెనీని పెట్టాలంటే 2 members ఉండాలట. ఎంతమంది ఉండాలి? 2 members, మినిమం ఇద్దరు. 2 members కెన్ ఫార్మ్ వాట్? ప్రైవేట్ కంపెనీ. 2 members కెన్ ఫార్మ్ ప్రైవేట్ కంపెనీ. వెన్ ఇట్ కమ్స్ టు మాక్సిమం నెంబర్, ఎంతమంది ఉండొచ్చు సార్ అంటే 200 members ఈజ్ మాక్సిమం. 200 members మాక్సిమం. సో ఇదే ప్రైవేట్ కంపెనీ. సార్, 220 members కలిపి ప్రైవేట్ కంపెనీ పెట్టొచ్చా? కంపెనీ పెట్టొచ్చా? కంపెనీ పెట్టొచ్చు. ఏ కంపెనీ పెట్టాలి? పబ్లిక్ కంపెనీ. ప్రైవేట్ కంపెనీ పెట్టే ఛాన్స్ లేదు. సో డిపెండింగ్ అపాన్ ద సైజ్ ఆఫ్ ద కంపెనీ, ప్రైవేట్ కంపెనీ అయితే ఖచ్చితంగా మినిమం ఇద్దరు ఉండాలట. మాక్సిమం ఎంతమంది అయి ఉండొచ్చు? 200 members అయి ఉండొచ్చు. ఓకే, అదే వెన్ ఇట్ కమ్స్ టు ద పబ్లిక్ కంపెనీ, మినిమం 7 members ఉండాలట. మినిమం ఎంతమంది? 7. మాక్సిమం అన్లిమిటెడ్, ఎంతమంది అయినా అయి ఉండొచ్చు. క్లారిటీ ఉందా లేదా? ఈజీ సార్. ఈ ప్రైవేట్ కంపెనీకి ఒక ఎక్సెప్షన్ ఉంది సార్. ప్రైవేట్ కంపెనీ ఫస్ట్ పాయింట్ లో ఏమని రాసాం? మినిమం ఎంతమంది అని రాశాను? 2 members అని రాశాను. మినిమం 2 అని రాశాను. ఓకే సార్, ఈవెన్ 1 member కెన్ ఆల్సో ఇన్కార్పొరేట్ ఏ కంపెనీ.
ఒకడు కూడా ఇన్కార్పొరేట్ చేయొచ్చు. దట్ ఈస్ ద ఓన్లీ ఎక్సెప్షన్ దట్ వీ హ్యావ్, దట్ ఈస్ 1 person కంపెనీ. దిస్ ఈస్ ఎక్సెప్షన్. దీనికి ఒక ఎక్సెప్షన్ ఉంది. ఏంటి ఎక్సెప్షన్? ఓపీసీ, 1 person కంపెనీ. 1 person కంపెనీ. క్లారిటీ ఉంది ఎక్కడి వరకు? 1 person కంపెనీ పేరులోనే ఏముంది? ఒకడే ఉంటాడు ఓనర్, వాడే ఈ కెన్ ఇన్కార్పొరేట్ వాట్ కంపెనీ. ఈజీ ఓన్లీ ఇక్కడ వరకు. వెళ్ళొచ్చా నెక్స్ట్ కి? వెళ్ళొచ్చా సార్? నాకు ఇప్పటి వరకు ఏం చెప్పాను చెప్పండి. సైజ్ ఆఫ్ ద కంపెనీ ప్రకారం 2 parts కింద డివైడ్ చేశా, పబ్లిక్ ప్రైవేట్, ఎలా అయినా అయి ఉండొచ్చు. ఇప్పుడు ఈ కంపెనీని ఇన్కార్పొరేట్ చేశాం కాబట్టి వి జస్ట్ నీడ్ టు స్టార్ట్ విత్ దిస్ క్యాపిటల్. నో, క్యాపిటల్ అంటే ఏంటో ఇప్పుడే చెప్పాను మీకు. క్యాపిటల్ అంటే అదే క్యాపిటల్, షేర్ క్యాపిటల్. ఓకే, సో షేర్ క్యాపిటల్ కింద నేను ఇక్కడ ఏం రాస్తానంటే ఆథరైజ్ షేర్ క్యాపిటల్ 1 crore అనుకుందాం. ఇక్కడ ఏం రాస్తున్నాను? నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని? నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని పార్ట్స్ కింద డివైడ్ అయింది? 1 lakh. ఒక్కొక్క షేర్ ఫేస్ వాల్యూ ఎంత? 100. సరిపోయింది ఇక్కడ వరకు? 100. సరే, ఇప్పుడు ఇది కంపెనీ దగ్గర ఉన్న షేర్లు. ఈ షేర్లు ఎవరైతే కొనుక్కుంటారో దే విల్ బికమ్ వాట్? షేర్ హోల్డర్స్. ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళని ఏమని పిలుస్తాం? షేర్ హోల్డర్స్ అని పిలుస్తాం. అయితే అక్కడ కొనుక్కోవడం దగ్గరికి వెళ్దాం స్టోరీ. ఇప్పుడు ఏం చేద్దామంటే, సరే ఒక ప్రైవేట్ కంపెనీ పెడదాం చిన్నగా. ప్రైవేట్ కంపెనీ ఎప్పుడైతే పెట్టామో ద నేమ్ మస్ట్ బి చేంజ్డ్. అక్కడ ఏమని రాస్తుంది? రవి ఇండస్ట్రీస్ లిమిటెడ్ అని రాస్తుంది. ఒకవేళ అది ప్రైవేట్ కంపెనీ అనుకోండి, రవి ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే వర్డ్ రావాలి. అంటే ఇంకో డిఫరెన్స్, ఇంకో పాయింట్ యాడ్ చేశాను ఇక్కడ. ఏంటి? ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ ఇన్కార్పొరేట్ ప్రైవేట్ కంపెనీ, ద నేమ్ మస్ట్ కంటైన్ ఎ వర్డ్ కాల్డ్ as ప్రైవేట్. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఇస్ పబ్లిక్ కంపెనీ, దెన్ ఆ ప్రైవేట్ అనే వర్డ్ ఉండదు, డైరెక్ట్ గా లిమిటెడ్ అని రాసుకోవచ్చు. సార్ రవి ఇండస్ట్రీస్ లిమిటెడ్ అని రాసా, ప్రైవేట్ కంపెనీ పబ్లిక్ కంపెనీ? రవి ఇండస్ట్రీస్ లిమిటెడ్ పబ్లిక్. ప్రైవేట్ అయ్యింది, గ్యారంటీ ప్రైవేట్ అనే వర్డ్ యాడ్ చేయాలి. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీ పెట్టాలంటే ఎంతమంది ఉండాలి? మినిమం 2 ఉండాలి. అయితే నేను ఏం చేస్తానంటే 4 members తో స్టార్ట్ చేస్తాను. చేయొచ్చా? 4 members తో కెన్ ఐ స్టార్ట్ ప్రైవేట్ కంపెనీ? ఎస్. అయితే ఇప్పుడు నెంబర్ ఆఫ్ షేర్స్ 1 lakh కదా, 1 lakh. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 25,000 ఈచ్ పర్సన్. 25,000 ఈచ్ పర్సన్. నాతో పాటు ఎవరెవరు షేర్ హోల్డర్స్? స్టార్టింగ్ రవి. చెప్పండి, రవి ఎన్ని షేర్స్? 25,000 షేర్స్. 25,000 షేర్స్ కి రవి ఎంత ఇవ్వాలి? 100 rupees ఒక్కొక్క షేర్ కి ఇవ్వాలి. అంటే టోటల్ రవి ఎంత ఇవ్వాలి? 25 lakhs. నౌ యూ టెల్ మీ సెకండ్ షేర్ హోల్డర్ నాతో పాటు హూ? లిఖిత. హౌ మెనీ షేర్స్? 25,000. ఎంత ఇవ్వాలి ఆవిడ? 100 rupees, 25 lakhs. నెక్స్ట్ కిరణ్మయ్. 25,000 into 100 is equal to 25 lakhs. నెక్స్ట్ మీరు చెప్పొద్దు. నందిని. చెప్దాం అనుకున్నావా? అందుకే క్యాచ్ చేస్తే. ఎంత? 25 lakhs. టోటల్ ఎంత అయింది? 1 crore. ఓకే సార్, ఇదంతా ఆథరైజ్డ్. నేను ఇందాక రాసింది ఏంటి? ఆథరైజ్డ్. 1 crore. 1 crore మనకు కావాలి ఆథరైజ్డ్. మాక్సిమం ఏ కంపెనీ కెన్ కలెక్ట్ ఫ్రమ్ పబ్లిక్. సార్ నాకు ఒక్క ఆన్సర్ చెప్పండి. ఇదే ఆర్గనైజేషన్ పెడదాం అనుకుందాం సార్, దీనికి ఇనీషియల్ క్యాపిటల్ దేనికి అవసరం అవుతుంది సార్ చెప్పండి? ఇలా ఆర్గనైజేషన్ పెట్టాలి కదా, ఓ బిల్డింగ్, 4 floorల బిల్డింగ్ ఉండాలంటే ఫస్ట్ ల్యాండ్ ఉండాలి. ఓకే, ల్యాండ్ కొనాలి, ల్యాండ్ మీద బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలి, అవునా? దాని తర్వాత ఈ బెంచీలు, ఏసీలు ఇవన్నీ కొనాలి. సో ఆల్ దీస్ ఆర్ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్స్ ఓన్లీ. ఇవన్నీ ఫస్ట్ మనం కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత కదా స్టూడెంట్స్ వస్తారు, అవునా కదా? లేదు ఫస్ట్ స్టూడెంట్స్ వచ్చిన నేల మీద కూర్చుని పోతే 60 బిల్డింగ్ కడతామా? సో డెఫినెట్ గా ఏమవ్వాలి? ఫస్ట్ వీ నీడ్ టు ఇన్వెస్ట్ చేసిన తర్వాత మనకేమవుతుంది? జనాలు వస్తారు. సార్ స్టార్టింగ్ 1 crore rupees అవసరం అవుతుందా? ఇవన్నీ మనకు కావాలంటే 1 crore. అందులో ఏవే ఇంక్లూడ్ అయ్యాయి? ల్యాండ్, బిల్డింగ్, ఫర్నిచర్, ఎవ్రీథింగ్ కలిపి 1 crore అయింది. నాకు ఆన్సర్ చెప్పండి. ఈజ్ ఎవ్రీథింగ్ నీడెడ్ ఆన్ day 1? day 1 కి అంతా కావాలా? ఫస్ట్ కొనేస్తావు ఏసీలు, ఎక్కడ బిగిస్తావు? ఫస్ట్ ఏం ఉండాలి? ఏసీలు కొనేసి ఎక్కడైనా బిగించాలి కదా, బిగించడానికి గోడలు ఉండాలి కదా. అంటే ఫస్ట్ నువ్వేం చేయాలి? ల్యాండ్ కొనాలి. అంటే ల్యాండ్ నాకు కావాలంటే ఐ మే నీడ్ ఓన్లీ 30 lakhs. 1 crore ఈరోజు అవసరమా? సో స్టార్టింగ్ 30 lakhs కావాలి. తర్వాత నేను బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఇంకో 30 lakhs కావాలి. ఓకే, అప్పుడు టోటల్ 60 అయింది. ఆ తర్వాత నాకు బెంచ్లు, ఆ తర్వాత ఏసీలు, ఇవే కదా స్టోరీ. సో నాకు మనీ ఫేజ్ వైజ్ కావాలి, మొత్తం అంతా ఒకేసారి అవసరం లేదు. నా ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ ఇట్ మే బి హౌ మచ్? 1 crore, బట్ ఐ నీడ్ రైట్ నౌ ఓన్లీ 30 lakhs. ఓన్లీ
30 lakhs. క్లారిటీ ఉందా లేదా? అందుకు నేను ఏం చేశాను సార్ అంటే 1 lakh షేర్స్ ఇష్యూ చేశాను. 1 lakh షేర్స్ ఇష్యూ చేశాను. నలుగురు కొనుక్కున్నారు 25,000 చొప్పున. అంతే కదా? 1 lakh షేర్స్ ని ఎంతమంది కొనుక్కున్నారు? 25 ఈచ్. వాళ్ళందరూ 100 రూపీస్ ఇచ్చారు అనుకోండి, 1 crore ఈ రోజు వచ్చేస్తుంది. కానీ నాకు అలా వద్దు. నాకు ఓన్లీ ప్రస్తుతానికి ఎంత కావాలి? ఇమాజిన్ ఏ కేస్ 30 lakhs కావాలనుకుందాం. రౌండ్ ఫిగర్ రావడం కోసం నేను ఏం చేస్తానంటే 50 lakhs రాస్తాను. 50 అంటే వీళ్ళందరూ ఒక్కొక్కరు 50 రూపీస్ ఇచ్చారు. ఎంత? 100 కదా ఇవ్వాలి వాళ్ళు. ఎంత ఇచ్చారు? 50 రూపీస్. సార్ 50 రూపీస్ ఇస్తే ఇది ఏమవుతుంది సార్? ఇది 12.5 lakhs అవుతుంది. ఈచ్ పర్సన్ 25 lakhs కదా ఇవ్వాలి. అందరూ సగం ఇచ్చారు. ఓకే, అందరూ కలిపి ఎంత ఇచ్చినట్టు? 12.5, 12.5, 12.5 అండ్ 12.5. క్లారిటీ ఉంది ఎక్కడి వరకు? ఓకే సార్, ఇంకా వాళ్ళు ఎంత ఇవ్వాలి సార్ ఈచ్ షేర్ కి? 50. ఆల్రెడీ ఎంత ఇచ్చారు సార్? ఎంతైతే ఇచ్చేసారో దట్ ఈస్ కాల్డ్ యాజ్ పెయిడ్ అప్. దట్స్ కాల్డ్ యాజ్ వాట్? పెయిడ్ అప్. అంటే ఆల్రెడీ పే చేస్తామని మీనింగ్. ఈచ్ షేర్ కి అన్పెయిడ్ ఎంత ఉంది? ఇంకా 50 రూపీస్ ఉంది. అన్పెయిడ్ ఎంత ఉంది? ఇంకా 50. పెయిడ్ అప్ 50, అన్పెయిడ్ 50. ఓకే, సో బిల్డింగ్ అలా స్టార్ట్ చేసాం. ఇక్కడ వరకు నేను ఇక్కడ ఏం రాస్తాను ఇప్పుడు? బ్యాలెన్స్ షీట్ కాబట్టి మనకు వచ్చిన సోర్సెస్ నుంచి మనకి ఇప్పటి వరకు వచ్చిన ఫండ్ 1 crore 50 lakhs. ఎంత వచ్చింది? అది ఓన్లీ 50 lakhs. అంటే ఇది రాంగే కదా ఇక్కడ? అంటే ఇదంతా మారిపోద్ది. ఇదంతా మారిపోయి ఎంత అయిపోవాలి? ఇక్కడ నుంచి చాలా కేర్ఫుల్ వినాలి. ఇక్కడ నుంచి అందరూ కలిపి 50, 50, 50, 50 ఇచ్చారు. టోటల్ ఎంత అయిపోయింది? 50 lakhs అయింది. 50 lakhs అయింది. ఓకే, ఇప్పుడు బిజినెస్ సడన్ గా ఇమాజిన్ ఏ కేస్ ఇంకా స్టార్ట్ చేయలేదు, వైండ్ అప్ చేసేద్దాం అనుకున్నారట. వైండింగ్ అప్. కంపెనీ స్టార్ట్ చేశారు, ఇన్కార్పొరేట్ చేశారు, 50 లక్షలతో ఏదో సగం కన్స్ట్రక్ట్ చేశారు. అంతా కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత బ్యాంక్ దగ్గర కూడా డబ్బులు తీసుకున్నారు. దీంతో పాటు బ్యాంక్ లోన్ కూడా తీసుకున్నారు. చూడండి, బ్యాంక్ లోన్ కూడా హ్యాస్ బిన్ టేకెన్ 2 crores. ఓకే, తర్వాత ఏం జరిగింది సార్ అంటే అన్ఫార్చునేట్లీ ఆ కంపెనీని మూసేయాలనుకున్నారట. మూసేయాలనుకుంటే ఏం చేయాలి సార్? ఆల్రెడీ కొంతవరకు ఏదో కన్స్ట్రక్ట్ చేశారు కదా. ఈ ఫిక్స్డ్ అసెట్స్ ల్యాండ్ కొన్నారు కదా, ల్యాండ్ అమ్మేయచ్చు. ఓకే, అలా ఫిక్స్డ్ అసెట్స్ లో ఇంకేమైనా ఉంటే అవి కూడా అమ్మేయచ్చు. వైండింగ్ అప్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ వి విల్ సెల్ ఆఫ్ వాట్? ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ అన్ని సేల్ చేసేస్తే ఇమాజిన్ ఏ కేస్ ఎంత వచ్చింది అనుకుందాం? ఒక 1 crore. ఎంత వచ్చింది? 1 crore వచ్చింది. సార్ ఈ 1 crore ని పట్టుకొని ఫస్ట్ బ్యాంక్ లోన్ కి ఇవ్వాలా, లేకపోతే రవి, లిఖిత, కిరణమయ్య, నందిని పనిచేసుకుంటారా? ఆల్వేస్ అవుట్ సైడ్ లయబిలిటీస్ మస్ట్ బి పెయిడ్ ఫస్ట్. సో అవుట్ సైడ్ లయబిలిటీస్ ఎవరు? బ్యాంకర్స్. ఓకే, సో ఈ 1 crore బ్యాంకర్స్ కి ఇచ్చాం అనుకోండి, ఇంకా బ్యాంక్ ఎంత ఇవ్వాలి? 2 crore minus 1 crore is equal to how much? ఇంకా బ్యాంక్ కి 1 crore ఇవ్వాలి. ఇప్పుడు బ్యాంక్ రవి ఇండస్ట్రీస్ లిమిటెడ్ అడిగిందట. రవి ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ని ఇంకా 1 crore ఉంది కదా, ప్లీజ్ పే అని. ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్పండి, కంపెనీ దగ్గర డబ్బులు ఉన్నాయా? కంపెనీ దగ్గర డబ్బులు ఏవి లేవు. మరి కంపెనీ ఓనర్స్ ఎవరు సార్? కంపెనీ ఓనర్స్ ఎవరు సార్ అంటే ఆల్ ద షేర్ హోల్డర్స్ ఆర్ ద ఓనర్స్. ఓకే, బట్ కంపెనీని ఇన్కార్పొరేట్ చేసినప్పుడు ఆ షేర్ హోల్డర్స్ ఎంత మనీ ఇస్తామని అగ్రీ అయ్యారు? 100 ఇస్తానన్నారు ఒక షేర్ కి. ఎంత ఇచ్చారు? 50. అంటే రిమైనింగ్ 50 ఇస్తే చాలు. ఒరిజినల్ అగ్రిమెంట్ ప్రకారం అంటే దోస్ 4 people కేమ్ టుగెదర్ అండ్ దే అగ్రీడ్. దే ఫార్మ్డ్ ఏ కంపెనీ కాల్డ్ as రవి ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ దే నీడ్ టు గివ్ 100 rupees per share. ఆల్రెడీ దే పెయిడ్ 50. ఇంకా అన్పెయిడ్ ఎంత ఉంది? 50 rupees వాళ్ళు ఇస్తే చాలు. అంతేనా? ఇప్పుడు వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటి సార్ అంటే ఒక్కొక్కడు ఎంత ఇవ్వాలి? బ్యాంక్ ఎంత ఇవ్వాలి? 1 crore. ఈ 1 crore ఎలా ఇవ్వాలి సార్ అంటే కంపెనీ దగ్గర ఏ డబ్బులు లేవు. కాకపోతే నౌ ద కంపెనీ విల్ హ్యావ్ ఎ రైట్ టు కలెక్ట్ ఫ్రమ్ ఇట్స్ ఓనర్స్ ఎంత? అన్పెయిడ్ షేర్ క్యాపిటల్. అంటే ద కంపెనీ ఇఫ్ ఇట్ కెన్ ఎక్సర్సైజ్ ఇట్స్ రైట్ దెన్ నలుగురు కలిపి ఇంకో 50 lakhs కట్టాలి. ఎస్ ఆర్ నో? కట్టాలి. ఆ 50 lakhs ని ఎవరికి ఇచ్చేస్తారు? బ్యాంక్ ఇచ్చేయాలి. నాకు ఆన్సర్ చెప్పండి. బ్యాంక్ ఇవ్వాల్సిన 1 crore, ఇందులో ఇంకో 50 lakhs షేర్ హోల్డర్స్ ఇచ్చారు. ఇంకా బ్యాంక్ కి ఎంత ఇవ్వాలి సార్? 50 lakhs ఇవ్వాలి. క్లారిటీ ఉంది ఎక్కడ వరకు? ఈ 50 lakhs ఎవరిస్తారు? ఇది క్వశ్చన్. ఈ 50 lakhs ఎవరిస్తారు? కంపెనీ దగ్గర డబ్బులు లేవు. కంపెనీకి ఒక రైట్ ఉంది. ఏ రైట్? ఇట్ కెన్ కలెక్ట్ మనీ ఫ్రమ్
షేర్ హోల్డర్స్, అన్‌పెయిడ్ షేర్ క్యాపిటల్ అది కూడా కట్టేసారు ఆళ్ళు. ఇప్పుడు బ్యాంక్‌కి డబ్బులు ఎవడిస్తాడు? ఇంకేం షేర్ హోల్డర్స్ ఇచ్చేసారు. ప్రొపరైటర్ ఎక్కడి నుంచి వచ్చాడు మధ్యలో? ప్రొపరైటర్ సోల్ ప్రొపరైటర్‌షిప్ బిజినెస్ కాదు ఇది. ఇది ఏ కంపెనీ? ఇది ఏ ఆర్గనైజేషన్? కంపెనీ ఇది. కంపెనీలో ఆళ్ళే ఓనర్స్. ఆళ్ళందరూ ఆల్రెడీ ఇస్తామన్నవన్నీ ఇచ్చేసారు. ఇప్పుడు ఇంక చేయడానికి ఏం లేదు. కోర్ట్‌కెళ్తుంది. కోర్ట్‌లో ఫస్ట్ క్వెషన్ అడుగుతారు. ఏమడుగుతారు? కంపెనీ దగ్గర ఇంకా ఏమైనా అసెట్స్ ఉన్నాయా అని. లేవు. సెకండ్ క్వెషన్ అడుగుతారు. షేర్ హోల్డర్స్ అందరూ వాళ్ళు ఇస్తామన్న మనీ ఇచ్చేసారా? అని. యెస్ ఇచ్చేసారు. అయితే గో హోమ్. ఇంక నువ్వు చేయడానికి ఏం లేదు. ఎవరికి చెప్తది ఇదంతా? బ్యాంక్. ఇంక మీరు చేయడానికి ఏం లేదని చెప్పి వైవ్ ఆఫ్. పోయినట్టే ఆ డబ్బులు. అదే నిన్న కేసులో సోల్ ప్రొపరైటర్‌షిప్‌ని అందులో ఉన్నప్పుడు మనం ఆ ఓనర్‌కి సంబంధించిన అసెట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి. ల్యాండు, బిల్డింగు, కారు, వాచు అన్ని లాగేసుకున్నారు. లాగేసుకున్న తర్వాత ఏమిచ్చారు? ఇన్సాల్వెంట్ పొజిషన్ ఇచ్చారు. ఇప్పుడు ఎవరి దగ్గర లాక్కోవడానికి ఛాన్స్ లేదు. ఎందుకు లేదు సార్ అంటే, ఈ నలుగురు వాళ్ళ పేరు మీద బిజినెస్ చేయట్లేదు. ఈ నలుగురు ఏం చేయట్లేదట? వాళ్ళ పేరు మీద బిజినెస్ చేయట్లేదు వాళ్ళని అడగడానికి. దే 4 పీపుల్ ఎవరు? రవి, కిరణ్మయ్, నందిని, లిఖిత. ఈ 4 పీపుల్ కలిపి దే ఆల్ పుట్ టుగెదర్ ఫార్మ్డ్ అన్ ఆర్గనైజేషన్ కాల్డ్ ఏ కంపెనీ RIL, Ravi Industries Limited or RIPL, Ravi Industries Private Limited, and this will have a separate existence. ఇది ఒక సెపరేట్ పర్సన్. ఓకే, వీళ్ళు నలుగురు ఎలా అయితే పర్సన్సో ఇది కూడా ఒక పర్సనే. కంపెనీ కూడా ఒక పర్సన్ అంట. అండ్ దిస్ ఈస్ ఆర్టిఫిషియల్ పర్సన్. అంటే కొంతమంది న్యాచురల్ పర్సన్స్ కలిపి ఏం ఎస్టాబ్లిష్ చేశారు? ఒక ఆర్టిఫిషియల్ పర్సన్ ని ఎస్టాబ్లిష్ చేశారు. ఆ ఆర్టిఫిషియల్ పర్సన్ కి కొన్ని షేర్స్ క్రియేట్ చేశారు. ఆ షేర్స్ ని నలుగురు కొనుక్కున్నారు. అండ్ ఇన్ దట్ వే దీస్ 4 పీపుల్ బికేమ్ షేర్ హోల్డర్స్. అండ్ వీళ్ళిద్దరి మధ్య అగ్రిమెంట్ ఏంటి సార్ అంటే, వాళ్ళిద్దరి మధ్య ఎవరిద్దరి మధ్య? ఆ నలుగురికి ప్లస్ కంపెనీకి. వీళ్ళిద్దరి మధ్య అగ్రిమెంట్ ఏంటి సార్ అంటే, ఇన్ ద ఈవెంట్ ఆఫ్ వైండింగ్ అప్ ఆఫ్ ద కంపెనీ, ఇన్ కేస్ కంపెనీ లాస్ అయిపోతే వీ విల్ పే అన్పెయిడ్ షేర్ క్యాపిటల్ అని చెప్పారు వాళ్ళు. వీ విల్ పే అన్పెయిడ్ షేర్ క్యాపిటల్. సార్ వీళ్ళు మొత్తం కలిపి 1 crore ఇవ్వాలని చెప్పాను. అందులో ఆల్రెడీ 50 lakhs స్టార్టింగ్ ఇచ్చారు. వైండింగ్ అప్ అప్పుడు ఇంకా ఎంత ఇచ్చారు? 50 lakhs ఇచ్చారు. వీళ్ళ స్టోరీ ఓవర్. ఇంక నలుగురు చేయడానికి ఏం లేదు, అయిపోయింది స్టోరీ. ఇంకా ఏమైనా బ్యాంక్, ఇప్పుడు చూడండి RIL అప్రోచ్డ్ హోమ్ SBI. ఓకే, ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్పండి. SBI RIL ఏంటి స్టోరీ? SBIకి ఇంకా RIL 50 lakhs ఇవ్వాలి, అది ఇంకా ఇవ్వరు. ఓకే, మీరు ఇప్పుడు స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను. సోల్ ప్రొపరైటర్షిప్ పెడితే బెస్టా, కంపెనీ పెడితే బెస్టా? కంపెనీ పెడితే ఎవరికి బెస్ట్? ఈ బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళు సోల్ ప్రొపరైటర్షిప్ పెడితే ఇన్ కేసు లాస్ అయిపోయింది అనుకో, మీ పర్సనల్ అసెట్స్ కూడా పట్టుకెళ్ళిపోతారు. అదే ఒక కంపెనీ ఫామ్ చేసి పెట్టావనుకో, ఆ ఓనర్స్ లయబిలిటీ విల్ బి లిమిటెడ్ టు అన్పెయిడ్ షేర్ క్యాపిటల్ ఓన్లీ. అన్పెయిడ్ షేర్ క్యాపిటల్ ఓన్లీ. సో డెఫినెట్ గా అందరూ ఏది పెడితే బెస్ట్? కంపెనీ పెట్టుకుంటే మంచిది. ఓకే, దిస్ ఈస్ ద ఓన్లీ రీజన్ అండ్ మెయిన్ రీజన్ వై సమ్వన్ క్రియేట్ అ కంపెనీ. సమ్వన్ క్రియేట్స్ ఎ కంపెనీ. క్లారిటీ ఉంది మనకి పూర్తిగా? ఇప్పుడు కంపెనీ డిస్కషన్ కొంత చేసాం కాబట్టి ఒక కంపెనీకి క్యారెక్టరిస్టిక్స్ ఏముంటాయో చూద్దాం. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంపెనీ. ఒక కంపెనీని పెడితే మనకి ఏంటి అడ్వాంటేజ్ అంటే, దానికి ఉన్న సెపరేట్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? ఓకే, ఫస్ట్ వన్, కంపెనీ అనేది ఒక ఆర్టిఫిషియల్ పర్సన్. ఎస్ ఆర్ నో? కేర్ఫుల్ చూడండి. ఇట్ ఈస్ అన్ ఆర్టిఫిషియల్ పర్సన్. అండర్ లా ఇట్ ఈస్ ట్రీటెడ్ సెపరేట్లీ ఫ్రమ్ ఇట్స్ ఓనర్స్. ఓనర్స్ వేరు, కంపెనీ వేరు. ఎస్ ఆర్ నో? సో ఓనర్స్, ఇప్పుడు రవి, వీళ్ళ నలుగురు ఓనర్స్, కానీ వాళ్ళు కాదు బిజినెస్ చేసేది. బిజినెస్ ఏ పేరు మీద నడుస్తుంది? కంపెనీ పేరు మీద నడుస్తుంది. ఓకే, సో ఏమని రాయొచ్చు? సెపరేట్ లీగల్ ఎంటిటీ. సార్ ఓనర్స్ వేరే ఉండొచ్చు. ఓనర్స్ ఆర్ డిఫరెంట్, కంపెనీస్ డిఫరెంట్. దాని మీనింగ్ షేర్ హోల్డర్స్ ఆర్ డిఫరెంట్, కంపెనీస్ డిఫరెంట్. ఓనర్స్ కి దానికి సంబంధం లేదు. దట్స్ కాల్డ్ as వాట్? సెపరేట్ లీగల్ ఎంటిటీ. ఓకే, కోర్టుకి ఎవరు కనిపిస్తారు? కోర్టుకి ఎవరు కనిపిస్తారు? కంపెనీయే కనిపిస్తుందట కోర్టుకి. అంటే ఇలా రాయచ్చా చూడండి ఒకసారి.
షేర్ హోల్డర్స్ దే ఆల్ ఫార్మ్డ్ వాట్? కంపెనీ. అండ్ నౌ కంపెనీ is exposed to SBI. And when SBI goes to court will find whom? కంపెనీ ఓన్లీ. కంపెనీ వెనకాల ఉన్న షేర్ హోల్డర్స్ కనిపించరు. అవునా కాదా? అదవుతుందా? అంటే కంపెనీ వెనకాల ఉన్న షేర్ హోల్డర్స్ అన్నాను కదా, అంటే ద కంపెనీ ఇస్ కవరింగ్ ద షేర్ హోల్డర్స్. అవునా కదా? ద కంపెనీ ఇస్ కవరింగ్ ద షేర్ హోల్డర్స్ అనొచ్చా? ఇప్పుడు నేను మధ్యలో ఇలా రాస్తున్నాను, ఎస్బీఐ ఇలా తీసి డైరెక్ట్ గా కోర్టు అని రాస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్పండి. కోర్ట్ కెన్ సీ హోమ్? కంపెనీ ఓన్లీ. ఎందుకంటే కంపెనీ ఇస్ సెపరేట్ ఎగ్జిస్టెన్స్. కంపెనీ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఇట్స్ ఓనర్స్. కంపెనీ లోపల ఉన్న ఓనర్స్ తో కోర్టుకి ఏమైనా సంబంధం ఉంటుందా? నో, అలా ఉండదు. అంటే ద కంపెనీ ఇస్ నౌ ట్రైయింగ్ టు కవర్ హోమ్? ద కంపెనీ ఇస్ నౌ ట్రైయింగ్ టు కవర్ షేర్ హోల్డర్స్. ఒక్క నిమిషం అలా. అన్ని బేసిక్స్ ని ఒక దగ్గర తీసుకొని వస్తున్నాను, అన్ని బేసిక్స్ ని. ఓకే, విత్ ఇన్ వెరీ లెస్ టైమ్ వీ షుడ్ కంప్లీట్ దిస్ బేసిక్స్. ఇది ఇందులోంచి పెద్దగా మీకు ఏం క్వశ్చన్లు రావు, కానీ తెలిస్తే కానీ ముందుకెళ్ళాలి. ఓకే, ఫర్ దట్ రీజన్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్. అందులో లాట్ ఆఫ్ స్టూడెంట్స్ సిఏ ఫౌండేషన్ కూడా చదివి ఉంటారు, అందులో కూడా ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఈవెన్ జూనియర్ ఇంటర్ లో ఈ క్వశ్చన్, ఇప్పుడు నేను చెప్తున్న క్వశ్చన్ జూనియర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంపెనీ అని ఉంటది. ఇన్ కేస్ ఇఫ్ యూ కమ్ ఫ్రమ్ ఎంఈసి, ఎంపీసీ నుంచి వస్తే అలాంటి ఏమి ఉండవు. ఓకే, సో ఇప్పుడు చూడండి, కంపెనీ ఈజ్ కవరింగ్ ద షేర్ హోల్డర్స్ ఆర్ నాట్? ఎస్. ఓకే, అలా కవర్ చేయడాన్ని మనం మల్టిపుల్ వేస్ లో పిలుస్తాం. ఓకే, తెరా. తెర ఏం చేస్తారా? స్క్రీన్ మీద సినిమాకి వెళ్ళారు ఎప్పుడైనా? సినిమా థియేటర్ లో ఒక తెరలా లేస్తుంది. ఆ తెరలా లేకపోతే మనకి ఏం కనిపిస్తుంది? స్క్రీన్. అంటే ఆ స్క్రీన్ మనకు కనిపించకుండా మనకు అడ్డేది ఏంటి? తెర. ఓకే, తెర. తెర అని పిలుస్తుంది తెలుగులో. ఓకే, తెర. పరదా. బుర్కా. బుర్కా కూడా ఏం చేస్తుంది? బుర్కా తెలుసా? బుర్కా ఏం చేస్తుంది? ఫేస్ ని కవర్ చేస్తుంది. అవునా కాదా? ఇప్పుడు ఇది దీన్ని కూడా మనం ఇంగ్లీష్ లో దీన్ని ఏమని పిలుస్తామంటే వీల్ అని పిలుస్తాం. ముసుగు. ముసుగు. ఓకే, అంటే ఈ షేర్ హోల్డర్స్ ఉన్నారు చూసారా, వాళ్ళకి కనిపించకుండా కాపాడే ఒక కార్పొరేట్ వీల్ అని పిలుస్తారు దాన్ని. కంపెనీ ఈజ్ నౌ యాక్టింగ్ యాజ్ వాట్? కార్పొరేట్ వీల్. ఆ వీల్ అంటే ఏంటి సార్ అంటే చెప్పాను కదా, మల్టిపుల్ వేస్ లో వి కాల్ ఇట్ యాస్ ఏంటిది? ముసుగు, పర్దా, బుర్కా. దీస్ ఆర్ ద వేరియస్ వేస్ ఇన్ విచ్ వీ కెన్ కాల్ దట్. ఓకే సార్, మరి ఇదే స్టోరీ ఇది అడ్డంగా పెట్టుకొని ఈ జనాలు ఎవరిల్లు షేర్ హోల్డర్స్ ఈ కంపెనీ పేరు మీద ఫ్రాడ్లు చేస్తున్నారట. ఫ్రాడ్స్ దొరికిపోయిన తర్వాత జైల్లో వేయడానికి వాళ్ళు వస్తే డోంట్ కీప్ అస్ ఇన్ జైల్, కీప్ కంపెనీ ఇన్ జైల్ అన్నారట. ఏమంటున్నారు? చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను, చిన్న ఎగ్జాంపుల్స్. సో షేర్ హోల్డర్స్ మేము నలుగురం కదా, రవి, తర్వాత కిరణ్మయ్, నందిని, లిఖిత. నందిని తర్వాత ఎవరు? లిఖిత. యాక్చువల్ గా మేము కంపెనీ ఇన్కార్పొరేట్ చేసాం. ఆ కంపెనీ పేరు ఏంటి సార్ అంటే రవి ఇండస్ట్రీస్ లిమిటెడ్. మేము ఏం బిజినెస్ చేస్తాం సార్ అంటే రవి ట్రేడింగ్ కంపెనీ పెడతాం సార్. ట్రేడింగ్, ఇండస్ట్రీస్ కాదు, ట్రేడింగ్. సార్ మేము ఏం బిజినెస్ చేస్తాం సార్ అంటే ఐస్, కిడ్నీస్ ట్రేడింగ్ చేస్తుంటాం. ఏంటండి? ఐస్, కిడ్నీస్ అలాంటి బాడీ పార్ట్స్ అన్ని ట్రేడింగ్ చేస్తుంటాం అనమాట. మాకు చాలా హిస్టరీ ఉంది. అందులో ఆ నలుగురిలో కొంచెం ఇన్నోసెంట్ రవియే. మిగతా అందరూ మోస్ట్ డేంజరస్. మిగతా ఎవరు? కిరణ్. అసలు యాక్చువల్ గా వాళ్ళు అమ్మాయిలు కాదు, వాళ్ళు అబ్బాయిలే. పేరు మార్చాం. ఈ అమ్మాయి కిరణ్మయ ఉందా? అమ్మాయి కిరణ్మయ కాదు, కిరణ్. నందిని ఉందా? నందన్. లిఖిత ఉందా? లిఖిత్. మేమందరం వేరే వేరే పేర్లతోనే అలాగా మేము ఏం చేస్తాం, ఒక కంపెనీ స్టార్ట్ చేస్తాం. మేము ఏం ట్రేడింగ్ చేస్తున్నాం? ఆర్గాన్స్ ట్రేడింగ్ చేస్తుంటాం అట. ఒప్పుకోకపోతే మటర్లు అయ్యి చేస్తుంటాం అట. సో అది మా బిజినెస్. అయితే మేము డైరెక్ట్ గా చేసాం అనుకో, దొరికిపోయాం అనుకో, మమ్మల్ని జైలు వేసేస్తారు. అవునా కదా? మేము అలా చేయట్లే. అలా చేయకుండా మేము ఇన్కార్పొరేటెడ్ కంపెనీ ఇన్కార్పొరేట్ చేసి కంపెనీ పేరు మీద ఇలాంటి ట్రేడింగ్లు చేస్తాం, చిన్న చిన్న ట్రేడింగ్లు.
ఆ! చిన్న చిన్న ట్రేడింగ్‌లు ఏం చేస్తున్నామంటే కంపెనీ పేరు మీద చేస్తున్నామంట. వన్ ఫైన్ డే ఆర్గాన్స్ ట్రేడింగ్ చేస్తుంటే ఎవరు దొరికిపోయారు? నందిని దొరికిపోయిందట. నందిని దొరికిపోతే నందిని పద నువ్వు జైలుకి పద అంటే కంపెనీ సెపరేట్ ఎగ్జిస్టెన్స్, ఆర్టిఫిషియల్ పర్సన్, కంపెనీ యాక్సెస్ కార్పొరేట్ వీల్. ఓకే. యూ కెనాట్ క్వెషన్ మీ. యూ కెన్ ఓన్లీ క్వెషన్ హూమ్? కంపెనీ అని చెప్పి ఆన్సర్ చెప్పిందట. ఓకే. ఇది అలా జైలుకి వెళ్ళకుండా కోర్టుకెళ్ళింది ఈ స్టోరీ. కోర్టులో డిస్కషన్ జరిగినప్పుడు జడ్జ్ ఆన్ హిజ్ ఓన్ డిస్క్రిషన్ డిపెండింగ్ అపాన్ కేస్ టు కేస్ ఏం చేస్తారు సార్ అంటే ఆ కార్పొరేట్ వీల్ అన్నాను కదా, ముసుగు, తెర, దుపట్టా ఏంటంటే ఆ వర్డ్స్ ఉన్నాయి కార్పొరేట్ వీల్ అని. అది లిఫ్ట్ చేస్తారట. అదేంటది లిఫ్ట్? ఇప్పుడు ఇప్పుడు బురక ఉందిరా, లిఫ్ట్ చేసి చూస్తాంరా, ఏం చేస్తారా రిటర్న్? కొడతారు. అలా చేస్తామా? కొడతారు. అదే దెబ్బ తగులుతుంది కదా మనకు. అలా లిఫ్ట్ చేసాం అనుకో, ఒక్కసారి లిఫ్ట్ చేస్తే కంపెనీ అనే ముసుగుని తీసామనుకో ఎవరు కనిపించేస్తారు? షేర్ హోల్డర్స్ కనిపించేస్తారు. దెబ్బలు తగిలేస్తాయి, లోపలేసేస్తారు. ఇప్పుడు చెప్పండి, కంపెనీ అనే ముసుగుని తీసే ఛాన్స్ ఉందా? లేకపోతే మనం కంపెనీ ముసుగులో ఏదైనా చేసేయొచ్చా? తీసేయొచ్చు. ఎవరికి ఉంది సార్ ఆ పవర్? కంపెనీ అనే ముసుగుని తీసే పవర్ ఎవరికి ఉంది సార్? కోర్టుకు ఉంటది. ఓకే. అంటే దీనికి కూడా కొన్ని కేస్ స్టడీస్ ఉంటాయి. ఏ రీజన్స్ వల్ల కోర్టు ఆ తెరను తీసేయొచ్చు అంటే జడ్జి తీస్తాడు అంతే కదా. జడ్జి కెన్ లిఫ్ట్ వాట్? కార్పొరేట్ విల్ అండ్ హీ మే ట్రై టు లుక్ ద పర్సన్స్ హూ ఆర్ యాక్టింగ్ బియాండ్ ద కంపెనీ. కంపెనీ వెనక ఎవరు ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయొచ్చు. ఎవరు ట్రై చేయొచ్చు? జడ్జి అంటే కోర్టు. ఓకే. కోర్టు కూడా ఇష్టం వచ్చినట్టు, ఫర్ ఎగ్జాంపుల్ ఆ నందిని నచ్చలేదురా జడ్జికి, నచ్చలేదని లిఫ్ట్ చేసేస్తాడా? అలా కాదు. అంటే కేస్ టు కేసు వాళ్ళు ఏం చేస్తారు? డిసైడ్ చేయాలి. ఫస్ట్ ఏ కేసుల్లో ఆ కార్పొరేట్ విల్ లిఫ్ట్ చేస్తారు? దిస్ ఈజ్ మై నెక్స్ట్ క్వశ్చన్. ఓకే. ఏ కేసెస్ లో కార్పొరేట్ విల్ ని లిఫ్ట్ చేస్తారు? ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఏంటిది? ఫ్రాడులెంట్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తే లిఫ్ట్ చేస్తారు. ఓకే. ఇంకా 2-3 ఎగ్జాంపుల్స్ కూడా మనం చెప్పుకోవచ్చు. అది మనం ఆ కాన్సెప్ట్కి వెళ్ళినప్పుడు విల్ సీ. ఓకే. ఇంకో మంచి బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా ఒకటి ఉంది. ఆ ఎగ్జాంపుల్ చూడండి. కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్స్ ని అవాయిడ్ చేయడం కోసం కూడా కొంతమంది ట్రై చేస్తే అప్పుడు కూడా లిఫ్ట్ చేస్తారట. కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ అంటే ఏంటో లెట్ us టేక్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్ అండ్ వి విల్ సీ. ఓకే. అది ఏం చేద్దామంటే, ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉందట. కార్ సర్వీస్ సెంటర్ అనుకుందాం. కార్ సర్వీస్ సెంటర్ ఒరిజినల్ స్టోరీ ఇది. ఓకే. ఒక కార్ సర్వీస్ సెంటర్ ఉందట. సర్వీస్ సెంటర్ పేరు ఏం పెడతాం యూజువల్లీ? జేజీ. జేజీ అంటే జనతా గ్యారేజ్. ఏంటి జనతా గ్యారేజ్? కార్ సర్వీస్ సెంటర్. అందులో కార్లు అవి రిపేర్లు చేస్తుంటారు. ఓకే. హ్యూజ్, చాలా పెద్ద కంపెనీ అది. ఆ జనతా గ్యారేజ్ లో చీఫ్ ఇంజనీర్ ఒకడు ఉన్నాడట. వాడి పేరు రవి. చీఫ్ ఇంజనీర్. ఇతను ఆల్మోస్ట్ 25 years నుంచి ఆ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. 25 years నుంచి వాడు ఏంటంటే ఎంత ఎక్స్పర్ట్ అయిపోయాడంటే, ఒక కార్ ఇచ్చారనుకో అలా ఇప్పిసి బిగించేస్తాడట. అంత ఎక్స్పర్ట్. మొత్తం ఏ రిపేర్ అయినా కార్ ఇలా ఎంత పాడైపోయినా దాన్ని మళ్ళీ ఏదో చేసి మళ్ళీ బాగు చేస్తారు. అంత పేరుందట అతనికి. ఆ కంపెనీని రిప్రజెంట్ చేస్తూ అతను ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నాడు? 25 years. ఏ కస్టమర్ అయినా, రవితో పాటు చాలా మంది ఉన్నారట ఎంప్లాయీస్. ఏ కస్టమర్ వచ్చినా ఫస్ట్ ఎవరిని అడుగుతున్నాడు? రవిని అడుగుతున్నాడు. రవియే రిపేర్ చేయాలంటున్నాడట. ఎవరు ఏ కస్టమర్ వచ్చినా అలాగే అంటున్నారట. ఇప్పుడు ఈ ఈ కంపెనీకి ఓనర్స్ అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కింద ఇమాజిన్ కేస్ వేర్ నందిని ఉందట. నందినికి వన్ ఫైన్ డే డౌట్ వచ్చింది. ఏ కస్టమర్ వచ్చినా నందినితో కూడా మాట్లాడలేదట. వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు? రవితోనే మాట్లాడుతున్నారట. అప్పుడు నందినికి ఒక రోజు డౌట్ వచ్చింది. ఒకవేళ రవి గాని మానేసి వెళ్ళిపోతే మన కస్టమర్స్ అందరూ రవి దగ్గరికి వెళ్ళిపోతారు కదా, మనం లూజ్ అయిపోతాం కదా అని ఎక్స్ట్రాడినరీ డౌట్ ఆ అమ్మాయికి వచ్చిందట. ఓకే. నువ్వు ఆన్సర్ చెప్పండి. ఆ అమ్మాయికి ఒక డౌట్ వచ్చి రవితో ఒక అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవుదాం అనుకుందట. అంటే ఈ ఈ ఈ కంపెనీకి రవికి ఒక అగ్రిమెంట్ లో ఫామ్ చేశారట. ఆ అగ్రిమెంట్ ఏంటి సార్ అంటే, రవి ఒకవేళ నువ్వు బయటకు వెళ్ళిపోతే, ఓకే, యు ఆర్ నాట్ సపోజ్ టు డూ సిమిలర్ యాక్టివిటీ. అంటే ఏ బిజినెస్ అయితే మెయిన్ చేస్తున్నామో ఆ బిజినెస్ నువ్వు చేయకూడదు విత్ ఇన్ రేంజ్ ఆఫ్ 100 kilometers. ఎక్కడ వరకు? 100 kilometers దూరంలో, రేడియస్ లో నువ్వు ఎక్కడ కూడా ఏ బిజినెస్ చేయకూడదు. ఈ కార్ రిపేర్స్ అవి చేయకూడదు. 100 kilometers దాటి వెళ్ళిపోయిన తర్వాత యూ కెన్ డూ. అంటే ఈ లోకల్లో ఉన్న కస్టమర్స్ అందరినీ ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు? రవిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు.
అంతే కదా. ఇక్కడ ఎవరికో వచ్చింది, ఇప్పుడు రవి బయటికి వెళ్ళిపోయి ఆ రాజమండ్రిలో పెట్టుకున్నాడు రా షాపు. ఓకే, రాజమండ్రిలో వచ్చేస్తారు అక్కడికి, ఇక్కడ నుంచి కస్టమర్స్ విశాఖపట్నం నుంచి రాజమండ్రి వేసుకెళ్ళిపోతారు కారు. అలా ఉండదు కదా. సో అవుట్ సైడ్ నువ్వు బయటికి వెళ్ళిపోయి నువ్వు ఏదైనా చేసుకో, కానీ లోకల్లో మాత్రం నువ్వు చేయకూడదు అని చెప్పి ఒక అగ్రిమెంట్ లో రవి ఏం చేశాడు, చదివేసి సంతకం పెట్టాడు రవి. ఓకే, హీ హాజ్ ఎంటర్డ్ ఇంటూ అన్ అగ్రిమెంట్ విత్ జనతా గ్యారేజ్ సేయింగ్ హీ వోంట్ డూ ఎనీ సచ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ వెన్ హీ లీవ్స్ ద ఆర్గనైజేషన్ అని సంతకం పెట్టాడట. అంటే దెర్ ఇస్ అ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ ఆన్ మిస్టర్ రవి దట్ హీ షుడ్ నాట్ ఓపెన్ అనదర్ సర్వీస్ సెంటర్ ఇన్ ద రేడియస్ ఆఫ్ 100 kilometers. ఇది కదా స్టోరీ. ఇప్పుడు రవి బయటికి వెళ్ళిపోయాడట, మానేశాడు. అనుకున్నట్టే రవి ఏం చేశాడు, మానేసి ఎదురుగా పెట్టాడట. జనతా గ్యారేజ్ అయిపోయింది కదా, మమతా గ్యారేజ్ అని ఒకటి స్టార్ట్ చేశాడట. రవి ఎదురుగా స్టార్ట్ చేశాడట. దేని ఎదురుగా? జనతా గ్యారేజ్ ఎదురుగా మమతా గ్యారేజ్ అని స్టార్ట్ చేశాడట. నో యూ టెల్ మీ, ఈజ్ ఇట్ వ్యాలిడ్? నో, అది వ్యాలిడ్ కాదు. రవి స్టార్ట్ చేయగానే వెంటనే నందిని ఏం చేస్తుంది, కోర్టుకి అప్లై చేస్తుంది. ఎందుకంటే అగ్రిమెంట్ ఉంది కదా. అగ్రిమెంట్ లో కాంట్రాక్ట్ ప్రకారం రవి స్టార్ట్ చేయకూడదు, ఆయన స్టార్ట్ చేశాడు, అతన్ని రిమూవ్ చేసి నాకు ఫైన్ కట్టమనండి అని చెప్పి ఆ అమ్మాయి కోర్టుకి వెళ్తుంది. ఓకే, అప్పుడు రవి ఏం చేశాడంటే, ఫస్ట్ ఆల్రెడీ ఒకసారి పెట్టాడు, వార్నింగ్ ఇచ్చింది కోర్టులో వేసేస్తానని. అప్పుడు రవి జడిచిపోయి ఏం చేశాడంటే అర్జెంట్ రిమూవ్ చేసాడు. ఏం రిమూవ్ చేసాడు? సోల్ ప్రొప్రైటర్షిప్ రిమూవ్ చేసేసి జనతా గ్యారేజ్ ప్రైవేట్ లిమిటెడ్ అని పెట్టాడు. ఏం పెట్టాడు? జనతా గ్యారేజ్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, ఇప్పుడు నందిని మళ్ళీ ఇదే ఐడెంటిఫై చేసింది. ఏమవుతుందంటే కార్లు ఇలా వచ్చి ఇందులోకి వెళ్తున్నాయి. ఓకే, కార్లు ఇలాగా వచ్చి ఇందులోకి వెళ్తుంది. ఇందులోకి వెళ్తుంటే రవి ఇటు నుంచి ఏం చేస్తున్నాడు, ఏ కమ్ దిస్ సైడ్ అంటున్నారు. వీళ్ళు ఇక్కడ వరకు వెళ్ళి ఇలా తిరిగి వచ్చేస్తున్నారు. నందిని ఎంత హర్ట్ అవుద్ది, ఇలా కస్టమర్స్ లూజ్ అయిపోతుంది ఆ అమ్మాయికి వెంటనే డౌట్ వచ్చి కోర్టుకి వెళ్ళిందట. కోర్టుకి వెళ్తే కోర్టులో రవిని రమ్మన్నారు. రవి ఆన్సర్ చెప్పాడు, ఐఎమ్ డూయింగ్ బిజినెస్. ఓకే, ఐ సైన్డ్, నేను సంతకం పెట్టాను, ఐ షుడ్ నాట్ ఓపెన్ అని. ఓకే, ఐ విల్ అగ్రీ ఫర్ దట్. బట్ హియర్ ఐఎమ్ నాట్ డూయింగ్ ది బిజినెస్. హూ ఇస్ డూయింగ్ బిజినెస్? Mamta Garage Private Limited is doing the business. The company is having separate legal existence and the company is now eligible to do that business because there is no contractual obligation between whom? Company and Janta Garage. లేదు కదా, అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అతను. ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? రవి. ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి, ఇది రైటా? రవి డైరెక్ట్ గా చేయలేని ఒక పనిని రవి ఏం ట్రై చేస్తున్నాడు? హీ వాంట్స్ టు ఓపెన్ అ కంపెనీ and he wants to do in that company's name. And what is the purpose of this? ఏంటా పర్పస్? కస్టమర్స్ ని అట్రాక్ట్ చేసేయాలి. ఎవరికి డ్యామేజ్ చేయాలి? నందిని అనే అమ్మాయికి డ్యామేజ్ చేయాలి. ఇది అతని ఇంటెన్షన్. నాకు ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు కోర్టు ఈ కేసులో కంపెనీ అనే ముసుగు, ఏ ముసుగు అది? చూడండి, కార్పొరేట్ విల్ ఏమని రాస్తుంది? మమతా గ్యారేజ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ ఉంది చూసారా, ఆ కంపెనీ ఉండడం వల్లే కదా అందులో ఉన్నది ఎవరు కనిపించట్లేదు. ఇప్పుడు ఆ కంపెనీని లిఫ్ట్ చేసేస్తారు. అప్పుడు ఎవరు కనిపిస్తారు? ఆ కంపెనీలో ఉన్నది ఎవరు? రవి ఉంటాడు. ఇప్పుడు రవినే టార్గెట్ చేశారు అనుకోండి, కెన్ రవి ఓపెన్ దట్ బిజినెస్? నో. అండ్ హియర్ ఇన్ దిస్ వే ద కోర్ట్ కెన్ లిఫ్ట్ ద కార్పొరేట్ విల్ అండ్ స్టాప్ మిస్టర్ రవికిరణ్ ఫ్రమ్ డూయింగ్ దిస్. ఇంకా ఆల్రెడీ ఏమైనా చేసి డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, ద కోర్ట్ మే ఆస్క్ మిస్టర్ రవి టు రీపే ద మనీ. సో ఫైన్స్, డ్యామేజ్లు ఏమైనా క్లెయిమ్ చేసుకోవచ్చు. క్లారిటీ ఉందా? సో సార్, లిఫ్టింగ్ ఆఫ్ కార్పొరేట్ విల్ పాసిబులా? 100% పాసిబుల్. ఎవరు డిస్క్రిషన్ సార్? డిస్క్రిషన్ అంటే ఏంటి? ఆన్ దేర్ ఓన్ చాయిస్, డిపెండింగ్ అపాన్ కేస్ టు కేస్, హూ విల్ లిఫ్ట్? కోర్ట్. దానికి 2 ఎగ్జాంపుల్స్, ఫ్రాడులెంట్ యాక్టివిటీస్. సెకండ్ వన్ ఏంటి? అవాయిడెన్స్ ఆఫ్ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్స్, ఇలాంటివి. రైట్? క్లారిటీ ఉంది కదా ఇక్కడ వరకు? సార్, ఇప్పటి వరకు మనం ఏం చూసాం? 2 క్యారెక్టరిస్టిక్స్ చూసాం, సెపరేట్ లీగల్ ఎంటిటీ, ఆర్టిఫిషియల్ పర్సన్. వన్ బ్యూటిఫుల్ క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పండి. ఇవన్నీ ఊరికే ఏం రాయక్కర్లేదు, అన్ని ఉంటాయి. రాయాలనుకుంటే ఊరికే రన్నింగ్ నోట్స్ కావాలంటే రాసుకోండి, దట్స్ ఇట్. ఓకే, రాయలేదు చెరిపిసారని కంగారు పడద్దు, ఇవేం అవసరం లేదు, అర్థమైతే చాలు. ఓకే, వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ కాన్సెప్ట్ కి. సార్, ఆర్టిఫిషియల్ పర్సన్ లో ఏమైనా డౌట్ ఉందా? ఆర్టిఫిషియల్ పర్సన్ లో డూ యూ హ్యావ్ ఎనీ డౌట్? సెపరేట్ లీగల్ ఎంటిటీ, ఇందులో డౌట్ ఉందా?
సెపరేట్ లీగల్ ఎంటిటీ. దీని మీనింగ్ ఏంటి? ఓనర్స్ అండ్ బిజినెస్ బోత్ ఆర్ డిఫరెంట్. రెండు వేరు వేరే అని దాని మీనింగ్. కమ్ టు పాయింట్ నెంబర్ 3. సార్ దీని పేరు చూడండి, సెపరేట్ మేనేజ్మెంట్. ఇప్పుడు నేను చెప్పే డిస్కషన్ కొంచెం ఇంపార్టెంట్. సెపరేట్ మేనేజ్మెంట్. ఓకేనా? సెపరేట్ మేనేజ్మెంట్ అంటే ఏంటో చూద్దాం. మొత్తం మన క్లాస్ లో ఉన్న వాళ్ళందరం కంపెనీ పెట్టొచ్చా? పబ్లిక్ కంపెనీని పెట్టొచ్చా? మనం క్లాస్ లో ఉన్న వాళ్ళందరూ పెట్టొచ్చు. సో ఇమాజిన్ 30 స్టూడెంట్స్, 30 people, 30 షేర్ హోల్డర్స్ స్టార్టెడ్ వాట్ కంపెనీ. ఓ మంచి క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పండి. కంపెనీని పెట్టేస్తే సరిపోద్దా, దాన్ని మేనేజ్ కూడా చేయాలా? బిజినెస్ చేయాలి కదా. ఆ బిజినెస్ ఎవరు చేస్తారు సార్? ఇది డౌట్. 30 మెంబర్స్ బిజినెస్ చేసేస్తారా? ఏం లేదురా, వాగ్దేవి నేను సోల్ ప్రొపరేటర్ పెట్టాను రా, ఇప్పుడు ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నాను, డబ్బులు కావాలి, మీరు అందరిని అడిగాను ఇవ్వండి రా అని, మీరు అందరు ఇచ్చారు. యు ఆల్ బికేమ్ నౌ షేర్ హోల్డర్స్ ఆఫ్ దిస్ కాలేజ్. ఓకే, ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ యూ టు పార్టిసిపేట్ ఇన్ ద డే టు డే యాక్టివిటీస్ ఆఫ్ దిస్ కాలేజ్? ఎస్ నో? ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే ఆన్సర్ ఇస్ నో. మీరు ఓన్లీ డబ్బులు పెట్టడం వరకే. మీరు వచ్చి రోజు బిజినెస్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు అనుకోండి, ఏమవుతుంది? టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద డిష్. తెలుసా ఈ కాన్సెప్ట్? ఏంటి దాని మీనింగ్? అందరూ వచ్చి వంట చేశారనుకో ఏమవుతుంది? ఏం లేదు, నేను అప్పుడే ఉప్పేసా, అలా పక్క రూమ్ లోకి వెళ్ళి వచ్చా, ఈ లోపు ఇంకోళ్ళు వచ్చారు, అరే ఉప్పేయలేదేమో, ఉప్పేశారు, అలా 30 సార్లు ఉప్పేశారు. ఏమవుద్ది? దాన్ని మండిపోవడం అంటారు దాన్ని. ఓకే, ఆ వంట ఏమవుద్దట? టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద డిష్. అలా అందరూ బిజినెస్ లో పార్టిసిపేట్ చేస్తారనుకోండి, గొడవలు అయిపోతాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటది. ఎప్పుడు అలా మనం చేయలేం. మీరు చెప్పండి, పెళ్ళైన 2 వ్యక్తులే విడిపోతున్నప్పుడు మళ్ళీ దానికి ఒక పెద్ద సెటప్, 30 లక్షల ఖర్చు, మళ్ళీ ఈ చేతిలో చెయ్యేసి తిరగడాలు, ఒక 7 రౌండ్లు, అలా బొట్లు, పంతులు, ఎంత స్టోరీ పెట్టి మనం 2 పెళ్లి చేస్తే దేర్ ఆర్ వెరీ హై పాసిబిలిటీస్ దట్ దే మే ఎలా బ్రేకప్ అయిపోవచ్చు పెళ్లి తర్వాత, అంటే డైవర్స్ అయిపోవచ్చు. ఛాన్స్ ఉందా లేదా? ఎందుకు అయిపోతాయి? ఒక అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల. ఓకే, అంటే దాని మీనింగ్ ఏంటి? ఒక ఇద్దరికే గొడవలు అయిపోతున్నప్పుడు, ఇమాజిన్ ఏ కేస్ వేర్ 30 మంది కలిపి ఒక బిజినెస్ చేసినప్పుడు వాళ్ళందరికీ ఛాన్స్ ఇచ్చాం అనుకోండి, గొడవలు ఆడుచుకుంటారు విపరీతంగా. ఇమాజిన్ ఏ కేస్ వేర్ 200 people. ఎంతమంది? 200 people. పబ్లిక్ కంపెనీ అన్లిమిటెడ్. రోజు నేనే ఉన్నాను ఆ బిజినెస్ లో, మన బిజినెస్ లో కదా, మన బిజినెస్ మందీప్ గారు ఒక షేర్ కొన్నాడట 100 రూపాయలు ఇచ్చి. మందీప్ 100 రూపాయలు ఇచ్చి షేర్ కొన్నాడట. ఇందులో మెయిన్ రిలయన్స్ కంపెనీలో షేర్ కొన్నాడట. మరి వాడు కూడా షేర్ హోల్డర్ కదా ఇప్పుడు. ఈజ్ హీ కాల్డ్ ఎ షేర్ హోల్డర్ ఆర్ నాట్? హీ ఈజ్ ఆల్సో ద ఓనర్. ఎన్ని షేర్లకి? ఒక షేర్కి. ఇప్పుడు ఆ రోజు కొన్నాడట, మార్నింగ్ కొని ఫ్లైట్ ఎక్కి ముంబై వెళ్ళిపోయాడట. నేను ఇచ్చిన 100 రూపాయలు ఏం చేశారు నాకు చెప్పండి అని. ఓకే, నేను పార్టిసిపేట్ చేస్తాను బిజినెస్, మేజర్ బిజినెస్ డెసిషన్స్. ఓకే, జియోలో 5G 6G పెట్టాలా లేదని నేనే చెప్తాను అంటున్నాను. పాసిబులా? అలా అందరూ ఫ్లైట్ ఎక్కి ముంబై వెళ్ళిపోతే ప్రతి ఒక షేర్ ఉన్నాడు మీరు అందరూ కూడా అలాగే వెళ్ళిపోతున్నారట. సో ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ టు రన్ ద బిజినెస్. అవునా కదా? అలాంటప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలి సార్ అంటే, ఓనర్స్ కి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. బిజినెస్ లో పార్టిసిపేట్ చేసిన ఛాన్స్ ఎవరికి ఇవ్వకూడదు? ఓనర్స్ కి ఇవ్వకూడదు. మరి హూ విల్ రన్ సార్? మన డబ్బులు మనం బిజినెస్ పెట్టుకున్నాం, ఎవరు రన్ చేస్తారు సార్? ఇది క్వశ్చన్. ఎవరు రన్ చేస్తారు సార్ అంటే, వాళ్ళకు ఛాన్స్ ఇచ్చారు. దట్ ఈస్ ఫస్ట్ రైట్ ఆఫ్ షేర్ హోల్డర్స్, దట్ ఈస్ అపాయింట్మెంట్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. అపాయింట్మెంట్ ఆఫ్ హోమ్? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. క్లారిటీ ఉందా లేదా? ఇప్పుడు ఈ బిజినెస్ ని రన్ చేసేది ఎవరు సార్? బిజినెస్ ని మేనేజ్ చేసేది ఎవరు సార్? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరు అపాయింట్ చేస్తారు సార్? షేర్ హోల్డర్స్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వేరే ఎవరో చేయరు, షేర్ హోల్డర్సే చేస్తారు. అంటే ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో బిజినెస్ చేసేది ఎవరు అనేది ఎవరు డిసైడ్ చేసుకుంటారు? షేర్ హోల్డర్స్ ఓన్లీ విల్ డిసైడ్. ఎందుకంటే వాళ్ళ మనీ కదా. ప్రాపర్ గా మేనేజ్ చేయలేదు అనుకో ఎవరు బిస్కెట్ అయిపోతారు?
షేర్ హోల్డర్స్ బిస్కెట్ అన్యాయం అయిపోతారు. అలా అన్యాయం అవ్వకుండా మంచి పర్సన్స్ తీసుకెళ్లి ఎక్కడ పెడతారు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో పెట్టారట. మీ 30 మంది కలిపి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కింద రవిని పెట్టారట. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా మీరు ఉన్నాను సార్ అని చెప్పి నన్ను పెట్టారట. ఫస్ట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్. రెండోది కిరణ్ పెట్టారట. ఓకే, కిరణ్. ఇలా ఇద్దరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పెట్టారు. పెట్టొచ్చు అలా ఎంతమంది కలిపి? 30 షేర్ హోల్డర్స్ కలిపి రవి అండ్ కిరణ్ అనే ఒక ఇద్దరు ఉన్నారట. వీళ్ళిద్దరిని ఏం చేసాం? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కింద పెట్టాం. ఓకే, క్లారిటీ ఉందా సార్? ఇప్పుడు మాకు ఇంకో పాయింట్ చెప్పండి. ఓనర్స్ ఆర్ డిఫరెంట్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆర్ డిఫరెంట్, ఎస్ ఆర్ నో? అంటే ఓనర్స్ ఆర్ నాట్ ఏబుల్ టు పార్టిసిపేట్ ఇన్ ద డే టు డే యాక్టివిటీస్ ఆఫ్ ద కంపెనీ, అంతేనే కదా? వాళ్ళు ఏం చేయలేరు, బిజినెస్ లో పార్టిసిపేట్ చేయలేరు. ఓకే, ఇక్కడ వరకు క్లియర్. ఇక్కడ సెపరేట్ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ కి క్లారిటీ వచ్చిందా లేదా? సెపరేట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఓనర్స్ ఆర్ డిఫరెంట్, మేనేజ్మెంట్ ఈస్ డిఫరెంట్ అని మీనింగ్. ఓనర్స్ అండ్ మేనేజ్మెంట్ బోత్ ఆర్ డిఫరెంట్. అట్ ది సేమ్ టైం సార్ నాకు ఒక డౌట్. రవి అండ్ కిరణ్ ఇద్దరు కలిపి ఒక డెసిషన్ తీసుకున్నారట, మేజర్ డెసిషన్, బిజినెస్ డెసిషన్ ఏదో తీసుకున్నారట. అసలు ఎక్స్ట్రాడినరీ డెసిషన్ తీసుకున్నారు. దానివల్ల 50 లక్షలు లాస్ వచ్చింది. ఎవరికి? 50 లక్షలు లాస్ వచ్చిందంట. 50 lakhs. ఎవరికి లాస్ అవుతుంది? షేర్ హోల్డర్స్ లాస్ కాదు, కంపెనీ లాస్. షేర్ హోల్డర్స్ లాస్. షేర్ హోల్డర్స్ ఆర్ డిఫరెంట్, కంపెనీ డిఫరెంట్. కంపెనీకి లాస్ రావడం అంటే ఆటోమేటిక్ ఎవరికి లాస్ వచ్చినట్టు? అది షేర్ హోల్డర్స్. అంటే స్ట్రైట్ ఆన్సర్ యూ కెనాట్ సే వాట్? షేర్ హోల్డర్స్. ఎందుకు? బోత్ ఆర్ డిఫరెంట్ కాబట్టి. ఇప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎక్స్ట్రాడినరీ డెసిషన్ మేకింగ్ వల్ల ఎంత లాస్ అయిపోయాము? 50 lakhs కదా. లాస్ అయిపోయాం కదా అని వాళ్ళిద్దరిని కట్టిమంటావా? నువ్వు డెసిషన్ వల్లే, నీ డెసిషన్ వల్లే లాస్ అయిపోయాం అండ్ హెన్స్ యూ మస్ట్ బేర్ ఆల్ ద లాస్ అని కెన్ యూ ఆస్క్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్? నో, అడగలేరు. ఆ లాస్ మస్ట్ బి బార్న్ బై హూమ్? మళ్ళీ షేర్ హోల్డర్స్. కంపెనీ మస్ట్ బి బార్న్ బై హోమ్? కంపెనీ ఓన్లీ. ఓకే, క్లారిటీ ఉందా లేదా ఇక్కడ వరకు? దట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వేరు, వీళ్ళు వేరు. సార్ నెక్స్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఒకటి ఉంది, 4th one. లిమిటెడ్ లయబిలిటీ, అన్లిమిటెడ్ లయబిలిటీ? లిమిటెడ్ లయబిలిటీ. సార్ లిమిటెడ్ లయబిలిటీ అంటే మీకు తెలుసు, ఓనర్స్ ఆర్ లయబుల్ అప్ టు అన్పెయిడ్ షేర్ క్యాపిటల్ ఓన్లీ. ఇందాక 100 rupees లో 50 కట్టారు లాస్ట్ లో, ఎందుకంటే అదే అన్పెయిడ్ షేర్ క్యాపిటల్. సార్ లిమిటెడ్ లయబిలిటీ అంటే ఏంటి సార్? దాని మీనింగ్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ వైండింగ్ అప్ అంటే ఏంటి? క్లోజింగ్ ఆఫ్ కంపెనీ. ఇన్ ద ఈవెంట్ ఆఫ్ వైండింగ్ అప్ ఆఫ్ ద కంపెనీ, ఓనర్స్, నథింగ్ బట్ షేర్ హోల్డర్స్, ఆర్ లయబుల్. ఎంత ఇవ్వాలి? లయబుల్ టు పే హౌ మచ్? ఎస్, అన్పెయిడ్ షేర్ క్యాపిటల్ ఓన్లీ. మొత్తం లాస్ పే చేస్తారు వాళ్ళు. మొత్తం లాస్ పే చేస్తే దాన్ని ఏమని పిలుస్తాం? అన్లిమిటెడ్ లయబిలిటీ అని పిలుస్తాం. బట్ షేర్ హోల్డర్స్ ఎంత పే చేస్తారు? లిమిటెడ్ లయబిలిటీ ఓన్లీ, అన్పెయిడ్ షేర్ క్యాపిటల్ ఓన్లీ, దాని మీనింగ్. ఇది 4th పాయింట్ ఈజ్ ఆల్సో క్లియర్. సార్ కెన్ యూ ఇన్కార్పొరేట్ ఏ కంపెనీ విత్ అన్లిమిటెడ్ లయబిలిటీ? పెట్టొచ్చా? అన్లిమిటెడ్ లయబిలిటీతో కంపెనీని పెట్టొచ్చా? పెట్టొచ్చా? అంటే దాని మీనింగ్ ఏంటనుకున్నారు? మేము 4 పెట్టాం. పెట్టినప్పుడు ఏం రాసుకున్నాం అంటే, ఫ్యూచర్ లో దీనికి ఏమైనా లాస్ వస్తే మొత్తం మేమే ఇస్తాం. అంటే వీఆర్ ట్రైంగ్ టు మేక్ అవర్ సెల్ఫ్ వాట్? అన్లిమిటెడ్ లయబిలిటీ బేర్ చేయడానికి రెడీ అయిపోతున్నాం అన్నమాట మేము. చేయొచ్చు ఇలా? ఎస్, యూ కెన్ డూ. ఇది మనం రాస్తుంది క్యారెక్టరిస్టిక్స్. మనం రాస్తున్నవి ఏంటి? క్యారెక్టరిస్టిక్స్. సార్ క్యారెక్టరిస్టిక్ అంటే ఏంటి సార్ అంటే, ఇలా ఉంటే బాగుంటది, ఇది పర్ఫెక్ట్ అని చెప్పేదాన్ని క్యారెక్టరిస్టిక్ అని పిలుస్తాం. ఓకే, కానీ ఖచ్చితంగా అలా ఉండాలని రూల్ ఏమైనా ఉందా అంటే అలా ఏం రూల్ లేదు. అంటే ఫీచర్స్ ఆఫ్ ద కంపెనీ మే బి డిఫరెంట్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద కంపెనీ మే బి డిఫరెంట్. ఓకే సార్, ఒక ఫోన్ మంచి ఫోనా కాదా అని చెప్పడానికి సమ్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అలా ఉంటే మంచిది, కానీ ఖచ్చితంగా అవన్నీ ఉండాలని రూల్ ఉందా? రూల్ లేదు. ఈ ఫోన్లో అవన్నీ ఉండకపోవచ్చు. సో దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ వాట్? క్యారెక్టరిస్టిక్ అండ్ ఫీచర్స్. సార్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంపెనీ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంపెనీ? ఐడియల్లీ ఇట్ షుడ్ బి లైక్ దిస్ అని చెప్పేదన్నమాట. ఫీచర్స్ మే బి సంథింగ్ డిఫరెంట్.
క్లారిటీ ఉందా లేదా? ఓకే. మనం లాస్ట్ టైం ఏదో ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. పెళ్ళికి వెళ్ళాం, పెళ్లి చూపుల్లో దారిలో అడిగాను, మేము మా ఫ్రెండ్స్ మీలో ఎవరికో పెళ్ళిరే, అల్లాడు సిగ్గుపడుతున్నాడు వాడు. పెళ్ళి అనగానే ఆ నవ్వు నవ్వు ఆపుకోలేకపోతున్నా, ఫ్లష్ వచ్చేస్తుంది కుర్రోడికి. నేను అవ్వాలిరే, మీకెందుకు అప్పుడే చెప్పు. మా పెళ్ళి అనుకున్నావా? ఓకే. నేలవర్ అబ్బాయి వద్దా? ఫస్ట్ నేను చేసుకోవాలా? ఎన్నిసార్లు చేసుకుంటా? ఆ అబ్బాయి పెళ్ళి, మేమందరం పెళ్లి చూపులకి వెళ్తున్నాం. పెళ్ళి అని ఫిక్స్, ఇంకా పెళ్లి చూపులకి వెళ్తున్నాం. వెళ్తున్నప్పుడు నేను అడిగాను వాడికి, అరే వరుణు, ఆ, ఓహో కన్ఫ్యూజ్ అయిపోయిన వరుణ్ హర్ష, ఏంటరా ఎలా ఉండాలనుకుంటున్నావురా అని, అమ్మాయి ఎలా అనుకుంటున్నావురా అని అడిగా. వాడు నాకు కొన్ని డిఫైన్ చేశాడు. ఓకే, నాకు ఇలా ఉంటే బాగుంటది అని చెప్పి ఏదో డిఫైన్ చేశాడు, కొన్ని చెప్పాడు. ఓకే, వాడికి కావాల్సింది అలాగా రాసి చెప్పాడు. ఎదురా నా డెఫినేషన్ లో అమ్మాయి అంటే ఇలా ఉండాలిరా అని చెప్పాడు. దీస్ ఆర్ ఆల్ వాట్ క్యారెక్టరిస్టిక్స్. ఓకే, మేబీ పెళ్లి చూపులకు వెళ్ళిపోయిన తర్వాత అన్ని మ్యాచ్ అవ్వాలని రూల్ ఉందా? అదేంటి? అది ఒరిజినల్. ఒరిజినల్ ఈస్ కాల్డ్ as వాట్? ఫీచర్స్. ఫీచర్స్. అలానే ఒక కంపెనీ పెడితే నువ్వు ఎలా పెడితే మంచిది? కంపెనీ విత్ లిమిటెడ్ లయబిలిటీ ఉంటే మంచిది. కంపెనీ విత్ లిమిటెడ్ లయబిలిటీ ఉంటే మంచిది. నేనేమంటున్నానంటే కంపెనీ విత్ అన్లిమిటెడ్ లయబిలిటీ ఈజ్ ఆల్సో పాసిబుల్ ఆర్ నాట్? yes ఇట్ ఈస్ పాసిబుల్. ఓకే, దాని స్టోరీ మనం తర్వాత చూద్దాం. మళ్ళీ కమ్ టు ఫిఫ్త్ పాయింట్. ఫిఫ్త్ పాయింట్ సార్, కెన్ ఎ కంపెనీ డూ ఫ్రాడ్? అంటే లీగల్ గా చేయొచ్చో లేదా అని నేను అడగట్లేదు. కెన్ ఎ కంపెనీ కమిట్ ఫ్రాడ్? ఈస్ దర్ ఎనీ పాసిబిలిటీ ఫర్ ఎ కంపెనీ టు కమిట్ ఫ్రాడ్? ఎస్. కెన్ ఎన్ ఇండివిజువల్ కమిట్ ఫ్రాడ్? చేయొచ్చు. ఒక ఇండివిజువల్ ఫ్రాడ్ కమిట్ చేస్తే అతను జైల్లో వేస్తారు, అవునా కాదా? అతని మీద కేసు వేస్తారు. మరి కంపెనీ ఫ్రాడ్ కమిట్ చేస్తే కంపెనీ మీద కేసు వేయొచ్చా? ఇది క్వశ్చన్. చేయొచ్చు. మన మీద ఎవడో, ఇప్పుడు నన్ను ఎవడో మోసం చేశాడు, కెన్ ఐ గో అండ్ ఫైల్ ఎ సూట్ ఆన్ హిమ్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా? ఎస్. కంపెనీని ఎవడో మోసం చేశాడు, కెన్ కంపెనీ గో అండ్ ఫైల్ ఎ సూట్ ఆన్ దట్ పర్సన్? ఎస్. అంటే నేను ఏం చెప్తున్నానంటే కంపెనీ కెన్ సూ, కంపెనీ కెన్ బి సూడ్. ఇది నెక్స్ట్ పాయింట్. కంపెనీకి ఎవడైనా అన్యాయం చేస్తే వెళ్ళి కోర్టులో కేసు వేయొచ్చు. కంపెనీ ఎవరికైనా అన్యాయం చేస్తే వాడు వెళ్ళి కంపెనీ మీద కేసు వేయొచ్చు. కంపెనీ కెన్ సూ అండ్ కెన్ బి సూడ్. రైట్? దిస్ పాయింట్ నెంబర్ 5. ఇదేనా? ఎక్కడి వరకు? కెన్ కంపెనీ హోల్డ్ అసెట్స్ ఇన్ హిజ్ ఓన్ నేమ్? సార్ ఒక క్వశ్చన్ అడుగుతున్నా, ఆన్సర్ చెప్పండి. కెన్ రవి బై ఎ కార్? ఎస్. కెన్ కంపెనీ బై ఎ కార్? కంపెనీ కూడా కార్ కొనొచ్చు. సార్ కార్ కొనడం వేరు, కారు డ్రైవింగ్ చేయడం వేరు. నేను అడిగింది ఏంటి? కెన్ రవి డ్రైవ్ ఎ కార్ అన్నానా? అలా అనలేదు. కెన్ రవి బై ఎ కార్ ఇన్ హిజ్ ఓన్ నేమ్? నా పేరు మీద కారు కొనుక్కోవచ్చా? ఎస్, కొనుక్కోవచ్చు. సిమిలర్లీ ఏ కంపెనీ కెన్ ఆల్సో బై ఎ కార్ ఇన్ ఇట్స్ ఓన్ నేమ్. డ్రైవర్ మే బి సమ్వన్ ఎల్స్. కానీ కార్ ఎవరి పేరు మీద ఉండొచ్చు? కంపెనీ పేరు మీద ఉండే ఛాన్స్ ఉంది. కంపెనీ కెన్ హోల్డ్ వాట్? అసెట్స్. కంపెనీ కెన్ హోల్డ్ అసెట్స్ ఇన్ ఇట్స్ ఓన్ నేమ్. చేయొచ్చు. దేర్ ఇస్ నో ప్రాబ్లం. అసెట్స్ ఎలా అయితే ఉన్నాయో లైబిలిటీస్ కూడా ఉంటాయి. కెన్ రవి బారో లోన్ ఫ్రమ్ ఎ బ్యాంక్? పాసిబుల్. సిమిలర్లీ కంపెనీ కెన్ ఆల్సో బారో లోన్ ఫ్రమ్ ఎ బ్యాంక్. బ్యాంక్ నుంచి ఎవరు బారో చేసుకోవచ్చు? కంపెనీ కూడా బారో చేసుకోవచ్చు. ఓకే, దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద కంపెనీ. క్లారిటీ వస్తుంది కదా ఇక్కడ వరకు కంపెనీ అంటే ఏంటనేది? సరే, ఇప్పుడు నాకు కొన్ని ఆన్సర్లు చెప్పండి. కంపెనీకి ఇవి ఇప్పుడు ఇందులో బోల్డ్ చెప్పాను కదా, అన్నిటికన్నా హైలైట్ ఏంటి సార్? అన్నిటికన్నా హైలైట్ క్యారెక్టరిస్టిక్ ఏంటి సార్? 2 చెప్పండి. సెపరేట్ లీగల్ ఎంటిటీ. ఓకే, నువ్వు చేయాల్సిన పని కంపెనీ పేరు మీద చేయొచ్చు. ఫ్రాడ్ చేసావు అనుకో మళ్ళీ అవ్వదు. ఫ్రాడ్ చేస్తే ఏం చేస్తారు వాళ్ళు? లిఫ్టింగ్ ఆఫ్ కార్పొరేట్ వీల్ జరుగుతుంది, అది చేయలేవు. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి? సెపరేట్ లీగల్ ఎగ్జిస్టెన్స్ ఆర్ సెపరేట్ లీగల్ ఎంటిటీ కాన్సెప్ట్. వేరాజ్
రెండోది ఏంటి సార్? లిమిటెడ్ లయబిలిటీ. దిస్ ఇస్ సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్. ఈ 2 రీజన్స్ వల్లే మోస్ట్లీ పీపుల్ ఓపెన్ అ బిజినెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కంపెనీ. కంపెనీగా ఎందుకు ఫామ్ అవుతారు సార్ అంటే, వాట్ ఆర్ ద 2 రీజన్స్? సెపరేట్ లీగల్ ఎంటిటీ అండ్ లిమిటెడ్ లయబిలిటీ కాన్సెప్ట్ కోసం. క్లారిటీ ఉంది కదా ఇక్కడ వరకు? ఓకే సార్, నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అంతే టైం. ఇంకా బోల్ టైం ఉంది, జస్ట్ మినిట్. సార్, ఈ లా పేరు ఏంటి? లా పేరు ఏంటి? కంపెనీ లా అట. కంపెనీస్ యాక్ట్ 2013. ఎక్స్ట్రాడినరీ ఆన్సర్. ఈ లా పేరు ఏంటంటే కంపెనీ లా అట. చెప్పండి, ఇంక చెప్పండి. కార్పొరేట్ లా, అదర్ లా, సబ్జెక్ట్ పేరు కాదు, ఈ లా పేరు కంపెనీస్ యాక్ట్ 2013. ఓకేనా సార్? ఇండియాలో అరౌండ్ ఈ కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం ఆపరేట్ అవుతున్న కంపెనీస్, ఇండియాలో ఇప్పుడు అట్ ప్రెసెంట్ ఉన్న కంపెనీస్ దాదాపుగా 20 lakh కంపెనీస్ ఉన్నాయి. గట్టిగా అడిగితే మీరు 10 చెప్పగలరు, 10-15 మాక్సిమం. అది కూడా అలాంటి ఎన్ని కంపెనీలు ఉన్నాయి? ఎస్, కంపెనీస్ యాక్ట్ 2013 లో ఇన్కార్పొరేట్ అయిన కంపెనీలు ఎన్ని ఉన్నాయట? 20 లక్షల కంపెనీలు ఉన్నాయట మొత్తం ఇండియాలో. ఓకే సార్, 20 లక్షల కంపెనీలు ఇన్కార్పొరేట్ అవ్వాలంటే దెర్ మస్ట్ బి ఏ ప్రొసీజర్. అంతేనా? ప్రొసీజర్. ఇన్కార్పొరేషన్ అవ్వడం అంటే దానికి ఒక సెపరేట్ ఎగ్జిస్టెన్స్ క్రియేట్ చేయడం, అంతే కదా? అది నీ అంతటి నువ్వు క్రియేట్ చేసుకోలేవు. ఖచ్చితంగా అండర్ లా ఇట్ మస్ట్ బి గ్రాంటెడ్. అండర్ లా ఇట్ మస్ట్ బి గ్రాంటెడ్. క్లారిటీ ఉందా లేదా? ఇప్పుడు నేను ఒక కంపెనీ పెట్టాలంటే రాత్రి నా కళ్ళలోకి వస్తే మార్నింగ్ వెళ్ళి కంపెనీ పెట్టడానికి అవుతుందా అంటే ఆన్సర్ ఇస్ నో, అంతే కదా? దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. యూ వాంట్ టు బై అ పీస్ ఆఫ్ ల్యాండ్. యూ వాంట్ టు బై అ పీస్ ఆఫ్ ల్యాండ్. మన మన క్లాస్ లో ఒకడు బాగా ధనవంతుడు ఉన్నాడట, బాగా రిచ్ ఆఫ్ ద రిచెస్ట్. ఎవరు? అభిరామ్. అభిరామ్ ఉన్నాడట, రిచ్ ఆఫ్ ద రిచెస్ట్. వాడి దగ్గర ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉందట. వన్ ఫైన్ డే నేను వాడికి ఫోన్ చేసి, అభిరామ్ ఒక 1 acre ల్యాండ్ నా పేరు మీద రాసిరా అన్నానట. ఆడు వెంటనే రిప్లై ఏమి ఇచ్చాడంటే ఫోన్లో, సార్ మీరు అడగడం ఏంటి సార్, 1 ఏంటి సార్, 2 acres ఇస్తాను తీసుకోండి సార్ అన్నాడట ఫోన్లో. తీసుకోండి సార్ అని ఫోన్ పెట్టాడట. తీసుకోండి సార్ అని అయిపోయినట్ట. ఆ 2 acres ల్యాండ్ నేను ఓనర్ ఇంకా. వై? ఆడు చెప్పాడు కదా, స్ట్రాంగ్ గా చెప్పాడు, తీసుకోండి సార్, మీరు మీ తర్వాత ఎవరైనా అంటాడు. అవుతుందా? నేను ఓనర్ అయిపోతాను? అవ్వను. ఎందుకంటే యాజ్ పర్ లా ఇట్ ఈస్ నాట్ ట్రాన్స్ఫర్డ్ టు మీ. లీగల్ గా ఐఎమ్ నాట్ ద ఓనర్. లీగల్ గా ఏం జరగాలి? మేమిద్దరం ఒక రిజిస్టర్డ్ ఆఫీస్కి వెళ్ళి, ఓకే, ఒక డాక్యుమెంట్ రాసుకొని, ఆ డాక్యుమెంట్ లో ఈ మన అభిరామ్ ఏమో రవికి సేల్ చేసేస్తున్నట్టు రాయాలి. రాస్తే అప్పుడు లీగల్ గా ఆ ల్యాండ్ ఎవరి పేరు మీదకి వస్తుంది? రవి పేరు మీదకి వస్తుంది, అంతే కదా? ఈజీ ఓన్లీ. అంటే లా ప్రకారమే కదా ఇది జరగాలి. ఇది రూల్. సిమిలర్ గా ఒక కంపెనీని మనం పెట్టాలన్నా అది ఖచ్చితంగా లా ప్రకారమే పెట్టాలి. ఓకే, లా ప్రకారం నువ్వు కాకుండా నువ్వు ఎలాగ కంపెనీని పెట్టలేవు. ఏ లా ప్రకారం పెట్టాలి? కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం యూనిట్ టు ఇన్కార్పొరేట్. ఓకే, ఒక ల్యాండ్ మన పేరు మీద రిజిస్టర్ అవ్వాలంటే నేను మీకు చెప్పింది ఏంటి? లా. మరి రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళాలి, అక్కడ డాక్యుమెంట్ రాయాలి అని చెప్పాను. ఆ డాక్యుమెంట్ లో ఏ డీటెయిల్స్ ఉంటాయి? మీకు తెలిసిన డీటెయిల్స్ 4 చెప్పండి. సైట్ అమ్మేస్తున్నాడు వాడు నాకు. ల్యాండ్ డాక్యుమెంట్స్ లో ఏ డీటెయిల్స్ ఉంటాయి? కన్సిడర్ దిస్ యాజ్ ఎ డాక్యుమెంట్. ఫస్ట్ సెల్లర్ నేమ్, బయ్యర్, డేట్, వాల్యూ ఆఫ్ ద ల్యాండ్, ఎక్స్టెంట్ ఆఫ్ ద ల్యాండ్. ఎక్స్టెంట్ 1 acre 2 acres, లొకేషన్ చెప్పమ్మా, సిగ్నేచర్స్, సెల్లర్ సిగ్నేచర్, బయ్యర్ సిగ్నేచర్, అంతే కదా? దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ విచ్ ఆర్ దేర్ ఆన్ ద సేల్ డాక్యుమెంట్, సేల్ డీడ్. అవునా కదా? అలా మనం అమ్మినప్పుడు ఇవన్నీ డీటెయిల్స్ అక్కడ ఉంటాయి. అప్పుడే కదా ఇవన్నీ రిజిస్టర్ చేస్తేనే కదా ద ల్యాండ్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ టు ద అదర్ పర్సన్స్ నేమ్, అంతేనా? సిమిలర్లీ కంపెనీని ఇన్కార్పొరేట్ చేసినప్పుడు కూడా డాక్యుమెంట్స్ రాయాలట కొన్ని. ఓకే,
మనం ఎలా అయితే ఇప్పుడు నేను డాక్యుమెంట్స్ రాశాను, కంపెనీని ఇన్కార్పొరేట్ చేసినప్పుడు కూడా కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయట. దోస్ డాక్యుమెంట్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 types. There are 2 documents. Document number 1, documents for ఇన్కార్పొరేషన్. ఒక కంపెనీని ఇన్కార్పొరేట్ చేయాలంటే డాక్యుమెంట్స్ ఉండాలట. ఆ డాక్యుమెంట్స్ పేర్లు MOA. ఓకే, AOA. వాట్ ఇస్ MOA? మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్. వాట్ ఇస్ AOA? ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అని ఉందట. మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్. సెకండ్ సైడ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. ఇలా 2 ఉంటాయంట. దీస్ 2 డాక్యుమెంట్స్ ఆర్ ఫండమెంటల్ డాక్యుమెంట్స్. ఇవి లేకుండా మనం అసలు కంపెనీని ఇన్కార్పొరేట్ చేయడం ఇంపాసిబుల్. ఇవి లేకుండా మనం కంపెనీని పెట్టొచ్చా? పెట్టలేం. సార్ ఫండమెంటల్ డాక్యుమెంట్స్ అన్నారు కదా, MOA, AOA. అందులో ఏముంటాయి సార్? అసలు ఆ డాక్యుమెంట్స్ లో ఏం రాస్తాం సార్ అంటే, MOAలో మొత్తం 7 క్లాజెస్ ఉంటాయి. MOAలో 7 పార్ట్స్ అనుకోండి. పోనీ క్లాజెస్ అని అర్థం కాకపోతే ఏమనుకుంటారు? పార్ట్స్. అందులో 6 parts plus 1 part కింద దాన్ని డివైడ్ చేయండి. 6 plus 1. ఓకే, ఈ 6 parts కామన్ ఫర్ ఆల్ ద కంపెనీస్. ఆ 6 parts ఏంటి? కామన్ ఫర్ ఆల్ ద కంపెనీస్. ఇట్ మే బి ప్రైవేట్ కంపెనీ, ఇట్ మే బి పబ్లిక్ కంపెనీ, ఇట్ మే బి 1 person కంపెనీ. ఏ కంపెనీ అయినా ఈ 6 parts కామనే. Whereas when it comes to this one, this is only applicable for by the all companies. కిందది ఓన్లీ OPC. ఈ 1 clause దేనికి అప్లై అవుతుందట? ఓన్లీ 1 person కంపెనీకే అప్లై అవుతుందట. ఓకే, అసలు ఆ క్లాజెస్ లో ఏముంటాయి సార్ అంటే, ఏం లేదు, నువ్వు కంపెనీని ఇన్కార్పొరేట్ చేయాలనుకుంటున్నావు కదా, అంటే ఏంటంటే ఇండైరెక్ట్లీ యు ఆర్ క్రియేటింగ్ ఎ పర్సన్. ఓకే, ఒక కంపెనీని నువ్వు ఎస్టాబ్లిష్ చేస్తున్నావు అంటే దాని మీనింగ్ ఏంటి? ఒక ఆర్టిఫిషియల్ పర్సన్ ని దాన్ని క్రియేట్ చేస్తున్నావు. ఇప్పుడు మనం ఎలా ఒక పర్సన్, వీఆర్ న్యాచురల్ హ్యూమన్ బీయింగ్, అదే ఆర్టిఫిషియల్ పర్సన్. ఓకే, అదేంటంటే ఆర్టిఫిషియల్ పర్సన్. వాట్ ఎవర్ హ్యూమన్ బీయింగ్ కెన్ డూ, ఆర్టిఫిషియల్ పర్సన్ ఆల్సో కెన్ డూ ఇన్ బిజినెస్ టర్మ్స్. కెన్ ఐ బై అన్ అసెట్? ఎస్. కెన్ ఐ కంపెనీ బై అన్ అసెట్? ఎస్. కెన్ ఐ టేక్ ఎ లోన్? ఎస్. కెన్ ఐ కంపెనీ టేక్ ఎ లోన్? ఎస్. నేను ఏం చేయగలను, కంపెనీ కూడా అవన్నీ చేయగలదు. ఓకే, అన్లెస్ ఈ న్యాచురల్ యాక్టివిటీస్ కొన్ని ఉంటే అవి చేయలేదంతే. రవి బ్రష్ చేసాడు, కంపెనీ బ్రష్ చేయలేదు. ఇలాంటివి వదిలేయండి. బిజినెస్ టర్మ్స్ లో, ఫైనాన్షియల్ టర్మ్స్ లో, వాట్ ఎవర్ హ్యూమన్ బీయింగ్ కెన్ డూ, ఏ కంపెనీ కెన్ ఆల్సో డూ. ఒక సెపరేట్ పర్సన్ మీరు ఎగ్జిస్టెన్స్ లోకి తీసుకొస్తున్నప్పుడు, నౌ యూ టెల్ మీ, దానికి ఒక పేరు పెట్టాలా, అనాథలకు వదిలేస్తావా? దానికి ఒక పేరు పెట్టాలి. మీరు చెప్పండి, పుట్టగానే 2-3 నెలలకు మీకు ఒక పేరు పెట్టారు. ఇమాజిన్ ఎ కేస్ వేర్ యు ఆర్ నాట్ నేమ్డ్. అదే అలా ఉంటదా? అలా ఉంటే మీకు అసలు పేరే పెట్టలేదట, అప్పుడు ఎలా పిలుస్తారు? మీకు ఓ పేరు లేదు, ఏ ఏ ఏ అంతే అంతే, ఇంకేం లేదు. ఇంక మమ్మల్ని పిల్లడానికి దేర్ ఇస్ నో అదర్ ఛాన్స్. అంతేనా? అంటే నేమ్ గివ్స్ వాట్? ఐడెంటిటీ. ఏమిస్తుందట? ఒక ఐడెంటిటీ ఇస్తుంది నేమ్. అలానే ఒక పర్సన్ కి, ఒక ఆర్టిఫిషియల్ పర్సన్ కూడా ఒక ఐడెంటిటీ క్రియేట్ చేయాలట. ఆ ఐడెంటిటీయే నేమ్. నేమ్ లేకుండా నువ్వు ఒక కంపెనీని పెట్టగలవా? పెట్టలేవు. అందరికీ పేర్లు ఉన్నాయి కన్ఫర్మ్. అలాగే ప్రతి కంపెనీ కూడా కన్ఫర్మ్ గా ఏముంటది? మీకు పేరు ఉండడం ఎంత న్యాచురల్, కంపెనీకి పేరు ఉండడం కూడా అంతే న్యాచురల్. కానీ దేర్ ఇస్ వన్ డిఫరెన్స్. ఆ డిఫరెన్స్ ఏంటి సార్ అంటే, మీరు పుట్టాక పేరు పెడతారు, కంపెనీ పేరు పెట్టిన తర్వాత కంపెనీ వస్తుంది. ఫస్ట్ పేరు పెట్టేస్తారు. ఓకే, ఎక్కడ పేరు పెడతారు సార్ అంటే, ఇగో ఇక్కడ MOA ఉంది కదా, MOAలో నేమ్ రాస్తారు. ఓకే, ఈ నేమ్ అన్ని రాసేసిన తర్వాత ఇట్ విల్ బి గివెన్ టు హోమ్, ఒక అథారిటీకి ఇస్తారు. అథారిటీ, ఆ అథారిటీ అవన్నీ చెక్ చేసి సంతకం పెట్టి ఇట్ విల్ బి గ్రాంటెడ్ టు యూ. అవునా కదా? అంటే ఫస్ట్ పేరు పెట్టేస్తాం, పేరు డిసైడ్ అయిపోయాం, ఆ తర్వాత కంపెనీ ఫామ్ అయింది. వేరేస్ మన కేసులో అలా కాదు. ఫస్ట్ మీరు పుడతారు, పుట్టిన తర్వాత జాతకాల ప్రకారం ఓ 3 నెలల తర్వాత హెచ్తో స్టార్ట్ అవ్వాలి మీ పేరు, తో స్టార్ట్ అవ్వాలని. అప్పుడు ఏం పెడతాం? హర్ష. అమ్మాయి అనుకో,
హాసిని, హర్షిని, హర్షిత ఇలాంటి పేర్లు పెడదాం. అవునా కదా? ఆ మధ్య ఎవడికో అడిగితే హాతో పేరు పెట్టరా హమ్ముడి అమ్మ అట. అరే హాతో పేరు చెప్పరా అంటే హమ్ముడి అమ్మ. వరస్ట్ ఫెయిల్. దేర్ ఇస్ నో మీనింగ్ ఫర్ దట్. ఓకే, సో నేమ్ అనేది కన్ఫర్మ్ ఉండాలి. నేమ్ లేకుండా ఒక కంపెనీని మీరు యూ కెనాట్ ఇన్కార్పొరేట్, రైట్? సో నాకు ఆన్సర్ చెప్పండి. మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ లో ఫస్ట్ ఏం రాశాను? నేమ్. మీకు అడ్రస్ ఉంది? అడ్రస్ ఉందా లేదా? అడ్రస్, మీరు ఒక ఇంటికి వెళ్తున్నారు రోజు, ఒక అడ్రస్, ఒక లొకేషన్ ఉంది మీకు. దేనికి సార్ అడ్రస్? ఫర్ కమ్యూనికేషన్. మీరు ఎవరైనా మాట్లాడాలనుకోండి మీ ఇంటికి రావచ్చు, అవునా కదా? వెన్ సమ్మన్ వాంట్స్ టు కమ్యూనికేట్ విత్ యూ, ఇమాజిన్ ఏ కేస్ వేర్ యు ఆర్ నాట్ ఈవెన్ విత్ ఎ మొబైల్ ఫోన్, మీ దగ్గర ఫోన్లు లేవు, అప్పుడు నీతో మాట్లాడాలంటే ఎక్కడికి రావాలి? మీ ఇంటికి రావచ్చు. అంటే అడ్రస్ ఈజ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ కమ్యూనికేషన్. అలానే ఒక కంపెనీతో నువ్వు కమ్యూనికేట్ చేయాలంటే దానికి కూడా ఒక అడ్రస్ ఉండాలట. ఆ అడ్రస్ ఎక్కడ సార్? సిచ్యువేషన్ క్లాస్. సిచ్యువేషన్ ఎక్కడ సిచ్యువేట్ అయ్యిందా కంపెనీ. ఓకే, పాయింట్ నెంబర్ టూ. సార్ ఆ కంపెనీని మనం ఎస్టాబ్లిష్ చేయాలంటే ఖచ్చితంగా మినిమం ఎంతమంది ఉండాలని చెప్పాను? ఓకే, ప్రైవేట్ కంపెనీ అయితే 2, పబ్లిక్ కంపెనీ అయితే 7. ఓకే, ఎవరెవరైతే ఆ కంపెనీని పెడదాం అనుకుంటున్నారో, ఇందాక ప్రైవేట్ కంపెనీ ఎంతమంది? 4 పెట్టామా? ఆర్, కే, ఎల్, ఎన్, ఈ 4 కదా. ఈ 4 ఏం చేస్తారు? ఆ ఎంఓఏలో ఒక క్లాజ్ ఉంటది. ఆ క్లాజ్ పేరు సబ్స్క్రిప్షన్ క్లాజ్, అసోసియేషన్ క్లాజ్ అని ఒక క్లాజ్ ఉంటది. ఆ క్లాజ్ ఏంటి సార్ అంటే, మిస్టర్ రవి ఉన్నాడు చూసారా, రవి చెప్పాడు, నేను ఆఫ్టర్ ద కంపెనీస్ ఇన్కార్పొరేటెడ్ ఐ విల్ గో అండ్ బై 1000 షేర్స్ అని రాశాడట. తన ఆపోజిట్ లో సంతకం పెట్టాడట. అలానే వీళ్ళందరూ కూడా ఏం చేయాలి? వాళ్ళు ఎన్ని షేర్లు కొంటారని సంతకం పెట్టేసి రాయాలి. అంటే దే ఆర్ అగ్రీయింగ్ దట్ వన్స్ ద కంపెనీ ఇస్ ఇన్కార్పొరేటెడ్ దే ఆర్ రెడీ టు బై ద షేర్స్ ఆఫ్ ద కంపెనీ. అంటే దే విల్ బికమ్ ద షేర్ హోల్డర్స్ ఆఫ్ ద కంపెనీ. ఎస్ ఆర్ నో అని చెప్తున్నారు అనమాట. ఇంకా కంపెనీ ఫామ్ అయిపోయిందా? కంపెనీ ఫామ్ అవ్వలేదు. వీఆర్ జస్ట్ రైటింగ్ వాట్ ఎంఓఏ అనే డాక్యుమెంట్ ని స్టిల్ వీఆర్ రైటింగ్. ఇంకా ఆ స్టేట్ లోనే మనం ఉన్నాం. అందుకే వాళ్ళు ఇంకా అప్పుడే కొనుక్కోవడానికి అవ్వదు. కొనుక్కోవాలంటే కంపెనీ ఉండాలి కదా. ఫస్ట్ కంపెనీ ఉండాలి, దానికి షేర్లు ఉండాలి, అప్పుడు కదా కొనుక్కోవాలి. అందుకే వీళ్ళు ఇంకా కొనుక్కోలేదు. బట్ ఏమని రాశారు? కొనుక్కుంటాం అని రాశారు. ఓకే, వి విల్ బై అని రాశారట. సో రవి ఎన్ని కొంటారని బై చేసి రాశాడు? 1000. అలా వీళ్ళందరూ కూడా ఎన్నో కొన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ మేము కొంటాం అని రాయాలట. అట్లీస్ట్ 1 షేర్ అయినా అక్కడ రాసి ఉండాలి. అట్లీస్ట్ 1 షేర్ అయినా ఐ విల్ బై అని చెప్పి అక్కడ రాసి ఉండాలి. ఆపోజిట్ టు దట్ దేర్ షుడ్ బి ఏ సైన్ కూడా చేసి ఉండాలి. ఆ క్లాస్ పేరు ఏంటి? సబ్స్క్రిప్షన్ క్లాస్. సబ్స్క్రిప్షన్ క్లాస్. ఫోర్త్ వన్ క్యాపిటల్ క్లాస్. ఫోర్త్ వన్ ఏంటి? క్యాపిటల్ క్లాస్. సార్ క్యాపిటల్ అంటే ఏం లేదు, ఇందాక మీకు చెప్పాను కదా, ఒక కంపెనీ మాక్సిమం ఎంత షేర్ క్యాపిటల్ కలెక్ట్ చేయొచ్చు అని ఎగ్జాంపుల్ తీసుకున్నాను. 1 crore. దట్ ఈస్ ద మాక్సిమం అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ దట్ ఎ కంపెనీ కెన్ రైజ్ ఫ్రమ్ పబ్లిక్. ఓకే, దట్స్ ఇట్. దట్ ఈస్ కాల్డ్ as what? Capital clause. The maximum amount of capital that can be raised from public by the company, that's called capital clause. ఓకే, ఇందులో ఏం రాస్తాం సార్ అంటే ఆ కంపెనీకి ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ ఎంత అని రాస్తాం. మీకు చెప్పాను ఇందాక ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ అంటే వాట్ ఇస్ ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్? ఇట్ ఇస్ ద హైయెస్ట్ క్యాపిటల్ దట్ ఎ కంపెనీ కెన్ కలెక్ట్ ఫ్రమ్ పబ్లిక్. ఓకే, నెక్స్ట్ వన్. ఇంకో క్లాజ్ ఉంది. ఏంటది? లయబిలిటీ క్లాజ్ అయిపోయింది. ఇంకో క్లాజ్ ఉంది. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు లయబిలిటీ క్లాస్ దగ్గర మనం ఉన్నాం. ఆ కంపెనీకి లయబిలిటీ లిమిటెడ్ అయ్యి ఉండొచ్చు, అన్లిమిటెడ్ అయ్యి ఉండొచ్చు కదా. క్యారెక్టరిస్టిక్స్ అయితే లిమిటెడ్, ఫీచర్స్ అయితే అన్లిమిటెడ్. అసలు అదేంటి అని రాయండి. ఆ కంపెనీని నువ్వు ఎలా ఇన్కార్పొరేట్ చేయాలనుకుంటావు? లిమిటెడ్ లయబిలిటీతోనా,
అన్లిమిటెడ్ లయబిలిటీతోనా? అంటే ఇన్ ద ఈవెంట్ ఆఫ్ వైండింగ్ అప్ ఆఫ్ ద కంపెనీ యువర్ లయబిలిటీ విల్ బి అప్ టు ద అన్‌పెయిడ్ షేర్ క్యాపిటలా? లేకపోతే అన్‌లిమిటెడా? అన్నది రాయి అక్కడ. ఆ క్లాస్ పేరేంటి? లయబిలిటీ క్లాస్. అండ్ ద నెక్స్ట్ వన్ ఇట్ ఈస్ ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్టివ్ కాదు. ఆబ్జెక్ట్స్ క్లాస్. ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్స్ అంటే పర్పస్. ఆ కంపెనీని ఏ బిజినెస్ చేయడానికి పెడుతున్నాం? బిజినెస్‌లు బోలెడు రకాలు కదా! అందులో ఏ బిజినెస్ అనేది నీట్‌గా డిఫైన్ చేయండి అక్కడ. ఇప్పుడు మనం ఇక్కడ ఏం రన్ అవుతుంది? కామర్స్. కామర్స్‌లో పర్టిక్యులర్లీ వాట్ సీఏ, సీఎంఏ ఇలాంటి కోర్సెస్ కదా రన్ అవుతున్నాయి. దోస్ ఆర్ ద నేమ్స్ వి నీడ్ టు రైట్ హియర్ ఇన్ దిస్ ఆబ్జెక్ట్స్ క్లాస్. అవి కాకుండా ఇంకేవి చేయడానికి అవ్వదు. సో వాట్ ఎవర్ యూ ఆర్ గోయింగ్ టు రైట్ ఇన్ ఆబ్జెక్ట్స్ క్లాస్, ఓన్లీ దోస్ యాక్టివిటీస్ కెన్ బి కండక్టెడ్. అవి కాకుండా ఇంకేమైనా చేయొచ్చా? చేయడానికి ఛాన్స్ లేదు. ఓకే, చూడండి దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనందరం కలిపి వి ఇన్కార్పొరేటెడ్ ఏ సిఏ కాలేజ్. వి ఇన్కార్పొరేటెడ్ దిస్ యాజ్ ఎ కంపెనీ. ఎలా పెట్టాం? కంపెనీగా పెట్టామంట. ఎంతమంది? 30 షేర్ హోల్డర్స్. అంటే 30 పీపుల్ అగ్రి అయ్యి ఈ కంపెనీని పెట్టారు. ఏ బిజినెస్ నడిపించడానికి? సిఏ అండ్ సిఎంఏ కోర్సెస్ రన్ చేయడానికి వాళ్ళు పెట్టుకున్నారు ఆ కంపెనీని. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఏమనిపించిందంటే ఇది రన్ చేయడానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా ఎవరిని పెట్టారు? రవిని పెట్టారు. రవితో పాటు ఎవరు కిరణ్ మైన్ కూడా పెట్టారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా మేమిద్దరం ఉన్నామంట. మేమిద్దరం ఒక 2-3 ఇయర్స్ బిజినెస్ రన్ చేసిన తర్వాత ఒకటి రియలైజ్ అయ్యాం. ఏం రియలైజ్ అయ్యామంటే సిఏ సిఎంఏ కోర్సెస్ కి జనాలు పెద్దగా లేరు. ఓకే, వి విల్ స్టార్ట్ ఐఐటి కోచింగ్ అని చెప్పి ఒక థాట్ వచ్చిందట మా ఇద్దరికి. ఆ ఐఐటి కోచింగ్ పెడితేనట సిఏలో పెడితే 30 lakhs ప్రాఫిట్ వస్తుందట. ఐఐటి పెడితే 1 crore ప్రాఫిట్ వస్తుందట. 1 crore బెస్టే కదా. అలాంటి బెస్ట్ ఐడియా మా ఇద్దరికి వచ్చిందట. కెన్ వి స్టార్ట్ దిస్ బిజినెస్? వి కెనాట్ స్టార్ట్ దిస్ బిజినెస్. ఎందుకు స్టార్ట్ చేయలేం? ఎందుకంటే అట్ ద టైమ్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ ద కంపెనీ ఇన్ ద MOA ఆబ్జెక్ట్స్ క్లాజ్ యూ హ్యావ్ రిటర్న్ ఓన్లీ 2 things కాల్డ్ as CA అండ్ CMA. ఏం రాయలేదు అక్కడ? ఐఐటి అనేది రాయలేదు. అండ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ దీస్ పీపుల్ టు కంటిన్యూ దట్ బిజినెస్. ఆ కంపెనీ ఆ బిజినెస్ చేయడానికి అవ్వదు. ఎందుకంటే వాళ్ళు అగ్రి అవ్వలేదు. అది సార్ ప్రాఫిట్స్ వస్తుంది కదా సార్, అయినా అవ్వదు. ఓకే, మరి ఆ బిజినెస్ ఎప్పటికీ చేయలేరా అని అనిపించింది అనుకో, చేయగలరు. ఎప్పుడు చేయగలరంటే ఫస్ట్ ఆ సిఏ సిఎంఏ చేయమని అగ్రి అయింది ఎవరు? ఈ 30 మంది, అంతే కదా. ఇప్పుడు అందులోకి ఐఐటి కూడా యాడ్ చేస్తాము, మీరేమంటారు అని చెప్పి మీ అందరినీ పిలిచి మీటింగ్ పెట్టి మిమ్మల్ని ఒప్పించి అప్పుడు ఐ కెన్ యాడ్ MOA ఆబ్జెక్ట్స్ క్లాజ్ లో అలాంగ్ విత్ సిఏ సిఎంఏ ఏం యాడ్ చేయొచ్చు? ఐఐటి కూడా యాడ్ చేసి దెన్ బిజినెస్ కెన్ బి కండక్టెడ్. క్లారిటీ వచ్చిందా లేదా? ఏం చెప్పాను? ఆబ్జెక్ట్స్ క్లాజ్ లో ఏముంటది? ద పర్పస్ ఆఫ్ బిజినెస్ ఫర్ విచ్ ఇట్ ఈస్ ఇన్కార్పొరేటెడ్. అవి తప్పితే వేరే ఏమైనా చేయొచ్చా? చేయడానికి అవ్వదు. ఎప్పటికీ చేయలేమా? చేయొచ్చు. ఎలా చేయొచ్చు? ఆ ఎంఓఏని మార్చాలి. ఫస్ట్ ఆల్రెడీ మీరు రాసిన ఎంఓఏ ఉంది కదా, దాన్ని చేంజ్ చేయాలి, అమెండ్ చేయాలి. సార్ ఎంఓఏని అమెండ్ చేయాలంటే ఎవరు ఒప్పుకోవాలి సార్? అది రాసింది ఎవరు సార్? ఓనర్స్ రాశారు. ఇప్పుడు ఎవరు ఒప్పుకోవాలి సార్? ఓనర్సే ఒప్పుకోవాలి. ఓనర్స్ ఒప్పుకోకుండా నువ్వు అలా చేయగలవా? చేయడానికి ఛాన్స్ లేదు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెండ్మెంట్ ఆఫ్ ఎంఓఏ మస్ట్ బి డన్ అండ్ దెన్ చేంజ్ ఎంఓఏ. అందులోని ఆబ్జెక్ట్స్ క్లాజ్ లో యూ బ్రింగ్ ఎ చేంజ్ అండ్ దెన్ యూ ఇంక్లూడ్ ఐఐటి కరికులం ఇన్ యువర్ కాలేజ్. ఈజీ ఓన్లీ. క్లారిటీ ఉంది కదా ఇక్కడ వరకు? సో దీస్ ఆర్ ఆల్ ద clauses. So generally there are 6 clauses which are applicable for each and every company. At the same time there is 7th clause that is called as nomination clause. దాన్ని ఏమని పిలుస్తారు? నామినేషన్ క్లాజ్. సార్ వాట్ డస్ ఇట్ మీన్? నామినేషన్ క్లాజ్ అంటే ఏం లేదు. ఇట్స్ ఓన్లీ అప్లికబుల్ ఫర్ హోమ్? 1 person కంపెనీకే అప్లై అవుతాయి. ఆ 1 person కంపెనీకి రవి అని ఒక ఓనర్ ఉన్నాడట, మెంబర్. ఓకే, ఇందాక ఒక బ్యూటిఫుల్ పాయింట్ ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ లో ఇంకో పాయింట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ వచ్చింది కదా. ఓకే, ఇందులో 7th పాయింట్ యాడ్ చేసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది కూడా. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఇదని చెప్పా. దాని తర్వాత లిమిటెడ్ లయబిలిటీ అని చెప్పాను. ఇంకొకటి ఉంది, అది 3rd ర్యాంక్. ఓకే, పర్పెక్చువల్ సక్సెషన్ అని ఇంకోటి ఉంది. అదేంటి సార్ అంటే
పర్పెక్చువల్ సక్సెషన్ అంటే దానికి ఎండ్ ఉండదు, కంపెనీకి ఎండ్ ఉండదు. ఇమాజిన్ కంపెనీలో ఒక 100 మంది షేర్ హోల్డర్స్ తో పెట్టాం, అందులో ఒకడు పోయాడు, కంపెనీ క్లోజ్ అయిపోద్దా? సోల్ ప్రొప్రైటర్షిప్ ఒకడే పెట్టాడు, వాడే పోయాడు, కంపెనీ క్లోజ్ అయిపోదా? అయిపోద్ది. బట్ కంపెనీ అంటున్నాను, సోల్ ప్రొప్రైటర్షిప్ క్లోజ్ అయిపోద్దా అవదా? ఒకడే ఓనర్ ఉన్నాడు, వాడే పోయాడు, అప్పుడు ఏమవుద్ది? క్లోజ్. పార్ట్నర్షిప్ ఫామ్ లో ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నాడు, ఒకడు పోయాడు, అప్పుడు కూడా క్లోజ్, డిజల్యూషన్ అయిపోద్ది. మళ్ళీ రీకాన్స్టిట్యూట్ చేసుకోవచ్చు, కానీ డిజల్యూషన్ ఇస్ మ్యాండేటరీ. కానీ ఈ కంపెనీ కేసులో 100 షేర్ హోల్డర్స్ ఉన్నారట, అందులో ఒకడు పోయాడట. ఒకడు పోతే మరి కంపెనీ క్లోజ్ అయిపోద్దా? అవ్వకూడదు, అలా కంటిన్యూ అవ్వాలి. అండ్ కంటిన్యూ అవ్వాలి, ఎప్పటి వరకు కంటిన్యూ అవ్వాలి సార్ అంటే, లా ప్రకారం ఇంటెన్షనల్ గా మీకు మీరే క్లోజ్ చేసేద్దాం అనుకున్నారట, ఇంకా చాలు బాబు బిజినెస్ అని. లా ప్రకారం మీరు ఇన్కార్పొరేట్ చేశారు. లా ప్రకారం ఐ బాట్ పీస్ ఆఫ్ ల్యాండ్ ఫ్రమ్ అభిరామ్, నాకు నచ్చింది కొనుక్కున్నాను, నా పేరు మీదకి వచ్చింది, ఇప్పుడు నాకు నచ్చలేదు అమ్మేస్తాను. లా ప్రకారమే కదా అది కూడా అమ్మేయాలి. వెన్ యూ వాంట్ టు క్లోజ్ యువర్ కంపెనీ, దట్ షుడ్ ఆల్సో బి యాజ్ పర్ లా ఓన్లీ. అన్లెస్ యూ లీగల్లీ క్లోజ్ యువర్ బిజినెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కంపెనీ, ఇట్ వోంట్ బి క్లోజ్డ్ ఎట్ ఆల్. అది క్లోజర్ ఉండదు. అంటే ఖచ్చితంగా దానికి ఏముంటది? పర్పెక్చువల్ సక్సెషన్. ఆ పాసిబిలిటీ ఎందుకు వచ్చింది సార్ అంటే, 100 మంది ఉన్నారు, ఒకడు పోయిన ఇంకోటి ఉంటాడు కదా, అందుకు వచ్చింది ఆ పాసిబిలిటీ. ఓకే, వేరే 1% కంపెనీలో ఉన్నదే ఒకడు. 1% కంపెనీలో ఎంతమంది ఓనర్స్ ఉంటారు? ఎంతమందో ఉంటే దాన్ని 1% ఎందుకు పిలుస్తాం? ఒకడే ఉంటాడు, వాడే పోయాడట. ఓకే, మరి ఆ కంపెనీ రూల్స్ ప్రకారం క్లోజ్ అయిపోతా? కంపెనీకి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? పర్పెక్చువల్ సక్సెషన్. అంటే దట్ కంపెనీ షుడ్ నాట్ బి క్లోజ్డ్. అంటే రవి ప్లేస్ లోకి ఇంకొకరు రావాలి. ఓకే, సే ఎగ్జాంపుల్ జూనియర్ రవి వస్తాడట ఆ ప్లేస్ లో. సార్, రవి విల్ డిసైడ్ హూ షుడ్ బికమ్ ద మెంబర్ ఆఫ్ ద కంపెనీ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ డెత్ ఆఫ్ రవి. రవి పోయిన తర్వాత రవి ప్లేస్ లోకి ఎవరు రావాలి అనేది ఎవరు డిసైడ్ చేసుకుంటారు? రవియే డిసైడ్ చేసుకుంటాడట. ఓకే, అండ్ దిస్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ యాజ్ నామినేషన్. నామినేషన్ అంటే ఏంటి? ద ఒరిజినల్ మెంబర్ విల్ రైట్ ఎ నేమ్ కాల్డ్ యాజ్ నామినీ, అండ్ దట్ నామినీ విల్ బికమ్ ద మెంబర్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ డెత్ ఆఫ్ ఒరిజినల్ మెంబర్. ఒరిజినల్ మెంబర్ పోయినప్పుడు ఆ నామినీయే మెంబర్ అయిపోతాడట. ఎవరిని అలా మెంబర్ గా రావాలనుకుంటున్నాను అని మెంబర్ విల్ డిసైడ్, అండ్ ఇట్ విల్ బి రిటర్న్ ఇన్ ఏ క్లాస్ కాల్డ్ యాజ్ 7th clause. That's what? Yes, nomination clause. Clarity ఉంది కదా ఇక్కడ వరకు? This is all about what? MOA, Memorandum of Association. Okay, whereas other side, another 5 minutes I will close. అయిపోయింది, 1 అయిపోతుందా అప్పుడే? That's it. Last point, that is AOA. సరే, ఈ రోజు జరిగింది చిన్నగా 2-3 క్వశ్చన్లు అడిగి అక్కడ నుంచి ఐ విల్ జంప్ టు AOA. ఓకే, రైట్. ఫస్ట్ క్వశ్చన్, హూ ఆర్ ద ఓనర్స్ ఆఫ్ ద కంపెనీ? షేర్ హోల్డర్స్ ఆర్ ద ఓనర్స్ ఆఫ్ ద కంపెనీ. ఓకే, హూ విల్ రన్ ద కంపెనీ? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ విల్ రన్ ద కంపెనీ. హూ విల్ స్పెండ్ ద మనీ ఇన్ ద నేమ్ ఆఫ్ కంపెనీ? Board of directors will spend the money in the name of the company. Whose money is that? Shareholders' money. It is the money of shareholders. Now tell me one answer. Answer ఏంటి సార్ అంటే, వీళ్ళు రాంగ్ బిజినెస్ చేశారనుకో, who will be at loss? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రాంగ్ బిజినెస్ చేస్తే షేర్ హోల్డర్స్ లాస్ అయిపోతారు. సో ఈ బిజినెస్ ని ఎలా చేయాలి అంటే, ఈ బిజినెస్ చేయాలంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి కొన్ని పవర్స్ ఉండాలి. పవర్స్, అలాగే కొన్ని పవర్స్ మీద రెస్ట్రిక్షన్స్ కూడా ఉండాలి. ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసేయకూడదు. అంటే ఇండైరెక్ట్లీ ది షేర్ హోల్డర్స్ ఆర్ ట్రయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ హౌ దే షుడ్ డూ ద బిజినెస్ అని. ఓకే, హౌ దే షుడ్ డూ ద బిజినెస్ అని ఎవరెవరికి చెప్తున్నారు? షేర్ హోల్డర్స్. సే ఎగ్జాంపుల్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ యూ కెన్ బారో మనీ ఇన్ ద నేమ్ ఆఫ్ కంపెనీ వితౌట్ ఆస్కింగ్ అస్. మమ్మల్ని అడగకుండా నువ్వు బారో చేయొచ్చు అని చెప్పొచ్చు. ఈజ్ దిస్ ద పవర్ ఆర్ నాట్? హూస్ పవర్? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి ఏ పవర్ ఇచ్చాం? బారోయింగ్ పవర్ ఇచ్చాం. అట్ ద సేమ్ టైం బారో చేయమన్నారు కదా అని చెప్పి కొన్ని వేల కోట్లు బారో చేసేస్తున్నారట వాళ్ళు.
ఎవరు నష్టపోతారు? షేర్ హోల్డర్స్. కెన్ దే కీప్ రెస్ట్రిక్షన్ ఆన్ బారోయింగ్ పవర్స్ ఆఫ్ ద షేర్ హోల్డర్స్? ఎస్, వాళ్ళు చెప్పారట, యూ కెన్ బారో, ఓకే, బట్ యూ కెన్ బారో అప్ టు 1 crore ఓన్లీ. మోర్ దెన్ 1 crore ఇఫ్ యూ వాంట్ టు బారో, యూ నీడ్ టు టేక్ ద పర్మిషన్ ఆఫ్ షేర్ హోల్డర్స్. అలాంటి పెట్టొచ్చా? దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటర్నల్ రెగ్యులేషన్స్, ఇంటర్నల్ రూల్స్ ఆఫ్ ద కంపెనీ. అంటే ఆ ఇంటర్నల్ రూల్స్ కూడా ఎలా ఉండాలి అని ఎవరు చెప్పేస్తారు? షేర్ హోల్డర్సే చెప్పి ఆ ఇంటర్నల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ఒక డాక్యుమెంట్ లో రాస్తారట. ఆ డాక్యుమెంట్ పేరే ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. సార్, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ఏముంటాయి సార్? ఇంటర్నల్, హౌ ద ఆర్గనైజేషన్ మస్ట్ బి రన్. ఓకే, ఇంటర్నల్ rules and regulations of the company for the purpose of running business will be there. Where? In AOD. Who will write? Shareholders will write. Who needs to follow? Board of directors need to follow. Okay, so these are the basics that we can cover today. Tomorrow also we need to spend some good time on basics only. Tomorrow why holiday? ఎందుకు హాలిడే? హోలీయా? హోలీకి సెలవు ఇస్తారు ఎవరైనా? హోలీ మనం ఎంజాయ్ చేయాలి ఇక్కడికి వచ్చి. హోలీకి సెలవు ఎందుకు? ఓకే, టుమారో విల్ కంటిన్యూ. థ్యాంక్ యూ, బై బై.